ఇది ఏంటంటే వెన్ యూ లూజ్ నాట్ జస్ట్ చనిపోవడం అనే కాదు, బ్రేకప్ అయినా కానీ ఒక మనిషిని నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా కానీ పార్ట్ ఆఫ్ యూ డైస్ విత్ ఇన్ యూ యూనో నీ నీ మోడ్ డిస్ట్రక్టివ్ మోడ్ అయిపోతుంది. అందుకే ఈ దేవదాస్ కాలం నుంచి అర్జున్ రెడ్డి దాకా whenever you lose a girl or a guy or a person, you will be in a destructive mode for a while. అంతా ఎవడెవడో ఓదార్పు ఇవ్వడము అవి అన్ని పక్కకు పెడితే, సింపతితో చూడడము ఇవన్నీ పక్కకు పెడితే ఆ ఒక చెప్పాడు లోకేష్ గారు చెప్పాడు చూడు, ప్రపంచం అంతా మీన్ గానే ఉంటది, ప్రపంచం మనకి అంత ఫేవర్ చేయడానికి లేదు, మంచోళ్ళు ఉండరు, అందరూ స్వార్థపరులే అనే యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక ట్రెమెండస్ చేంజ్ వస్తే గానీ అది అంత ఈజీగా చేంజ్ కాదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బేకార్ ముచ్చట్లు. ఈ రోజు మన టాపిక్ డెత్. ఈ రోజు మన ప్యానెల్లో ఉన్నది లావణ్య ఫ్రమ్ కెనడా అండ్ వెంకట్ ఆల్సో ఫ్రమ్ కెనడా, లోకేష్ ఫ్రమ్ యుఎస్, తరుణ్ ఫ్రమ్ ఇండియా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డైరెక్ట్ గా పెద్ద పెద్ద టాపిక్స్ లోకి జంప్ అవ్వక ముందు, వాట్ వర్ ద నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ యూ ఎవర్ హ్యాడ్? హూ వాంట్స్ టు గో ఫస్ట్? అరే మరీ ఇంత సైలెంట్ గా ఉండకండి రా, అందరు సైగా లూపుతున్నారు. లేదు కానీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఒకటి ఉంది. ఇట్ వాస్ ఫనీ. ఐ మీన్ బికాస్ ఏం డెత్ జరగలేదు కాబట్టి ఫనీ. ఏం జరిగేదంటే కేపీహెచ్బి బస్ స్టాప్ లో వెరీ 9th క్లాస్ ఆ టైంలో మనం ఇంకా బస్సుల్లో తిరగడం, ఆర్టీసీలో తిరగడం స్టార్ట్ చేసాం కదా. నాకు అప్పట్లో స్కూల్లో కూడా బ్యాగులు కూడా పెద్ద పెద్ద బ్యాగులు ఉండేవి. నా ఫ్రెండ్ ఒకడు రన్నింగ్ బస్ క్యాచ్ చేద్దామని మిస్ అయ్యి కింద పడ్డాడు. ఆ పడ్డం కూడా ఎలా పడ్డాడు అంటే ప్రొఫైల్లో పడ్డాడు, అంటే సైడ్ వైస్ పడ్డాడు. పడేసరికి వెనకాల ఉండే బస్సు బ్యాగ్ మీదకి ఎక్కేసింది, వెనకాల ఉండే బస్సు టైర్ ఎక్కేసింది. సో లక్కీగా ఏం జరిగిందంటే ఈడికేం కాలేదు. బస్సు టైర్ బ్యాగ్ మీదకి ఎక్కేసేసరికి డ్రైవర్ ఏమనుకున్నాడంటే ఎవడు నా అయిపోయింది సంగతి అని చెప్పి వాడు నన్ను కొడతారని చెప్పి వాడు తక్కువ ఇంజిన్ ఆఫ్ చేసి పరిగెత్తాడు అక్కడి నుంచి. సిచ్యువేషన్ ఏంటంటే వీడి బ్యాగ్ ఇరుక్కుపోయింది, వీడి బ్యాగ్ ఆ షోల్డర్స్ కుంటుంది, అది మొత్తం టైర్ కింద ఉంది, వీడు బయటకే ఉన్నాడు టైర్ బయటికి. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా సేపు ఆ పిల్లోని కొడతాడు మామూలుగా అయితే. బట్ ఇది మన జెస్సీ గాడు జయచంద్ర అని చెప్పేసి వేరే పాడ్కాస్ట్ లో అన్నిట్లో ఉంటాడు. వాడు నేను ఇట్లనే బైక్ నా బండి పైన ఉన్నాము, నువ్వు డ్రైవ్ చేయరని వెనకాల కూర్చుంటా. బేసిక్ గా బాయ్స్ అందరూ మేజర్లీ 90% ఆఫ్ ద బాయ్స్ అందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు వాడి జిందగీలో ఏం జరుగుతుంది, ఏం పెంట్ అవుతుంది, ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలే నడుస్తాయి. ఇట్స్ లైక్ థెరపీ, మెడిటేషన్ లా ఉంటది. అందుకే డ్రైవింగ్ ని చాలా థెరప్యూటిక్ గా ఫీల్ అవుతా ఉంటారు. వెహికల్స్ అవన్నీ ఇన్స్టింక్టివ్ గా మనం వెళ్ళిపోతా ఉంటాం, కానీ బాగా అలవాటైపోయిన తర్వాత నేనైతే అదే చేస్తా, నా ఫ్రెండ్స్ కూడా అదే చేస్తారని నాకు తెలుసు. సో జెస్సీ గాడికి ఏం గుర్తొచ్చాయో ఏమో గానీ ఆ ఫ్రస్ట్రేషన్ లో రేస్ చేస్తున్నాడు. అక్కడ సిగ్నల్ పడింది లింగంపల్లి బిహెచ్ఎల్ ఎదురు. ఫెలో డ్రైవర్ గా నీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ టైం కల్లా స్లో చేసేయాలి అని చెప్పేసి స్లో చేయట్లేదు ఫాస్ట్ గా వెళ్తాడు ఎరకాల కార్కి వెళ్ళి గుద్దేశాడు. నాకు అర్థమైపోయింది 5 seconds టు ఇంపాక్ట్ అనగా నాకు అర్థమైపోయింది, ఇప్పుడు వీడు స్లో చేసినా గానీ ప్రయోజనం ఉండదు, గాన్ అని చెప్పేసి నేను అప్పటికే కాళ్ళు కింద పెట్టుకొని రెడీగా ఉన్నా. అది గుద్దంగానే నేను కొంచెం ఆ బండి పైనే రిలై కాకుండా కొంచెం ఇట్లా పక్కకి పడిపోయా అనమాట. రన్నింగ్ బస్ దిగుతున్నట్టు అట్లా అట్లా పడ్డా. అప్పటికి ఏమైందిరా అంటే, సారీ మామ ఏదో ఆలోచిస్తున్నా అని చెప్పేసి వాడి వెనకాల కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేశాను. దేవుడా, ఏ లారీ వాడు ఆలోచించుకుని మనల్ని గుద్దేస్తే సారీ అన్న అంటే అయిపోతుందా? తరుణ్ గా నీకు? నాకు యాక్చువల్గా 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటి నేను ఎఫెక్ట్ అయ్యేది, ఇంకోటి జిమ్ లో నా క్లయింటే నేను పక్కన లైట్ వెయిట్ చేస్తుంటే వాడు నన్ను ఐ మీన్ డామినేట్ చేయాలని చెప్పి 30 kgs వెయిట్ వేసుకొని చేశాడు. ఓకేనా, అది ఇంబ్యాలెన్స్ అయ్యి జస్ట్ నా మీద పడింది ఇట్లా. యు నో దట్ రైట్, ఒక సైడ్ ప్లేట్స్ అన్ని కింద పడిపోయి ఇంకో సైడ్ పడుతుంది చూడు, నాకుండేది అది. ఇంకా ఆ రోజు నా డెత్ క్రేట్ కనబడేది మీకు. అది ఫైనల్ డెస్టినేషన్ లో ఉంటది, ఒకటి జిమ్ లో ఇట్లనే చచ్చిపోతాడు, ఆ వెయిట్స్ అన్ని ఇట్లా పడి నుజ్జు అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ అట్లా ఉండే. అదే వాడు 30 ఇక్కడ 30 టోటల్ 60 వెయిట్ వేసుకున్నాడు. వాడు వెయిట్ మాత్రం 60 కూడా ఉండదు వాడిది. గారు మీరు? I had many actually, but I'll tell you the most. నాకు నిజంగా అసలు నేను చచ్చిపోతా అనుకున్నా. సో ఐ వాజ్ లైక్ గోయింగ్ టు మై మ్యూజిక్ క్లాస్. ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నా అనమాట. మై హౌస్ ఆన్ ద మెయిన్ రోడ్. సో బస్సెస్ అన్ని తిరుగుతూ ఉంటాయి.
I saw the bus. It took a turn from that end of the gully. వస్తుందనమాట. ఐ థాట్ బస్ వచ్చేదే మెల్లిగా, ఎందుకంటే స్లోప్ ఉంటది, రావాలి, వచ్చేసరికి టైం పడతదని చెప్పేసి వాట్ ఐ డిడ్, నేను స్టార్ట్ అయ్యాను. అదేమైందో ఏమో, ఐ హిట్ వన్ అంకుల్, ఏదో 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 కింద పడ్డాను. ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ హౌ ఐ ఫెల్ డౌన్. సో, నా సైకిల్ ఎలా అంటే కొంచెం బాయ్స్ సైకిల్ ఉంటదనమాట. ఇట్ ఈస్ లైక్ దిస్, ద హ్యాండిల్ విల్ బి లైక్ దిస్ యాహ్! అనమాట. యాహ్! యాహ్! అది అది కింద పడితే అది హ్యాండిల్ ఇలా నేలకి ఇలా పర్పెండిక్యులర్ ఉండే అన్నమాట. సో దట్ ఎండ్ యాక్చువల్లీ హిట్ మై చెస్ట్ ఓకే. అండ్ ఐ కుడ్ంట్ బ్రీత్. అసలు లోపలికి శ్వాస తీసుకుంటున్నాను, అసలు వెళ్ళట్లేదు. ఎవ్రీబడీ అరౌండ్ దట్ దే వర్ లైక్, అమ్మాయి చనిపోయింది, అమ్మాయికేదో అయింది అండ్ మై డాడ్ కేమ్ ఔట్ అండ్ ఎవ్రీబడీ హి డిడ్ంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ అందరూ కార్ బయటికి తీసుకురండి. నాకేమో ఇంకా అసలు ఐ వాస్ నాట్ ఏబుల్ టు బ్రీత్ అన్నమాట అసలు. ఐ డోంట్ నో, ఇట్ వాస్ యాస్ థో ఇట్ లాక్ అయిపోయింది అండ్ ద ఎయిర్ వాస్ నాట్ కమింగ్ ఔట్. ఇంకా మా డాడీ వచ్చి వెనక ఇలా అంటే, దెన్ ఐ స్టార్టెడ్ టు బ్రీత్ అండ్ ఐ వాస్ లైక్, ఐయామ్ ఆల్‌రైట్ నౌ. ఐయామ్ ఆల్‌రైట్. ఐయామ్ ఫైన్. నాకేం కాలేదు అని చెప్పానన్నమాట. దట్ డే ఐ డిడ్ంట్ గో ఎనీవేర్. అండ్ మై మామ్, షీ వాస్ లైక్, "ఇంత ఎందుకు ఫాస్ట్‌గా వెళ్ళాలి? ఆగలేవా? బస్ వస్తుందని, యూ హావ్ టు ఓవర్‌టేక్ ఇట్. ఎనీవే ద బస్ ఎళ్ళిపోయాక వెళ్ళొచ్చు కదా!" అది ఇది అని బాగా తిట్లు పడ్డాయన్నమాట. యాహ్! సో, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లు మనకి అవ్వడం ఒకటి. మన వాళ్ళకవ్వడం ఇంకోటి. గెట్టింగ్ డీపర్ ఇంటు ద టాపిక్, రీసెంట్‌లీ 2019 ఆ జోన్‌లో, 19 20 ఐ ఈవెన్ ఫర్గాట్ మ్యాన్. 19 ఆ జోన్‌లో మా తాతయ్య ఎక్స్‌పైర్డ్. డ్యాడీ వాళ్ళ డ్యాడీ. సో, మా మమ్మీ వాళ్ళ డ్యాడీ హి ఎక్స్‌పైర్డ్ వెన్ ఐ వాస్ ఇన్ ఎన్ఎస్‌కేకే స్కూల్‌లో ఉన్నప్పుడే. సో, ఐ డిడ్ంట్ నో వాట్ డస్ ఎ లాస్ మీన్. సో, నేను ఐ వాస్ విత్ మై ఎక్స్ అన్నమాట ఆ టైంలో, న్యూయార్క్. అప్పుడు మా అన్న మెసేజ్ పెట్టాడు, "అరే తాతయ్య నో మోర్ రా" అన్నట్టు. అంత హెవీ న్యూస్‌లు డైరెక్ట్‌గా సింక్ ఇన్ గావు గదా! ఐ వాస్ సైలెంట్. తర్వాత ఇంకా మెల్లగా అన్ని ఆలోచనలు అన్నీ స్టార్ట్ అయితా ఉంటాయి గదా! వి హాడ్ ఎ ప్లాన్ టు గో ఔట్ ఫర్ లంచ్, అది ఇది అన్నట్టుండే. రిజర్వేషన్ అవన్నీ ఉండే. మా పిల్ల గూడా ఇంట్లోనే ఉంటే పిచ్చి లేస్తది, పద అన్నట్టు ఎళ్ళింది. ఎళ్ళాము. యాహ్! బయటికెళ్తేనే గాని నా మైండ్‌లో అదే ఆలోచన ఉంది. మై ఎక్స్ వాస్ ట్రైయింగ్ సో హార్డ్ ఫర్ మీ టు డైవర్ట్ ద టాపిక్, అది ఇది అన్నీ చేస్తుంది పాపం. నేనేమో అదే ఆలోచిస్తూ ఉన్నా. రెస్టారెంట్‌లో తింటున్నప్పుడు డ్యాడీ కాల్డ్ అన్నమాట. డ్యాడీ కాల్ చేసి, "అరే తాతయ్యని", వాళ్ళకప్పుడు ఎప్పుడో మార్నింగ్ 3 సంథింగ్ అయితుంది. నాకు మధ్యాహ్నం అంటే. ఎవరు లేరు. తాతయ్య, నాయనమ్మ, బాడీ తప్ప. బాడీ అంటున్నా. తాతయ్య, నాయనమ్మ, డ్యాడీ తప్ప. సీ హౌ ఇట్ చేంజెస్ చూడు. ఒకసారి మనిషి పోయాక హిమ్ బికమ్స్ ఇట్. దట్స్ వెరీ తగులుతాయి అట్లాంటివన్నీ. సో, లాస్ట్ ఫేజ్‌లో నేను అంతగా లేను ఆయనతోటి. నాకప్పటికి ఏమి గాలే. నాకు కిక్ ఇన్ గాలే. యాహ్! ఓకే. హి లివ్డ్ అప్ టు 90 ఇయర్స్ గదా! 90 ఇయర్స్ అంటే యూ వోంట్ బి హావింగ్ టూ మెనీ థింగ్స్. 90 ఇయర్స్ హి లివ్డ్ ఎ లైఫ్ అన్నట్టుంటది. తర్వాత నాయనమ్మ లేవలేదు. షీ ఈస్ బెడ్ రిడెన్. షీ కాంట్ ఈవెన్ రీచ్ హిస్ బాడీ. సో, నాయనమ్మకిచ్చాడు డ్యాడీ. నాన్న వద్దు, వద్దు, వద్దొద్దు అని అంటానే ఉన్నా. నాకు తెలుసు ఏమైతదో నాయనమ్మకిస్తే. నాయనమ్మకి ఇచ్చాడు. షీ బ్రోక్ ఇంటూ టీయర్స్ ఇంకా డైరెక్ట్‌లీ. అంటే పెద్దోళ్ళలాగా ఏడవలేదురా. చిన్న పిల్లలాగా ఏడ్చింది జూడు నాకు. అండ్ ఇంకా తను చిన్న పిల్లలాగే అనిపించింది. ఆమె ఎంత 85 ఇయర్స్ ఓల్డ్, పళ్ళు లేకుండా, మెమరీ గూడా అంత ఎక్కువుండదు. బట్ స్టిల్ షీ వాస్ క్రైయింగ్ లైక్ ఎ బేబీ. నా నాకి నేను రెస్టారెంట్ బయటికొచ్చి మాట్లాడుతున్నా, నా చెయ్యి వణికిపోయింది ఆమెను అట్లా చూడగానే. నేను జస్ట్ ఒక 10, 15 సెకండ్స్ మాట్లాడా. ఏం మాట్లాడతాము? 10, 15 సెకండ్స్ మాట్లాడా. ఐ వాస్ డ్యాడీ తీసేసుకున్నాడు. ఇంకా నాయనమ్మ ఏడిస్తే నాన్నకి నచ్చదు. సో, నాన్న తీసేసుకొని, "అరే! నేను మళ్ళీ చేస్తాలే, పెట్టే" అనను. అప్పటికి ఫోన్ పెట్టేసి రెస్టారెంట్‌కెళ్ళి లోపల కూర్చోంగానే ఐ వాస్ ఐ బ్రోక్ ఇంటూ టీయర్స్ లైక్ హెల్ అన్నమాట ఇంకా.
అంటే గట్టిగా ఏడవట్లేదు గానీ, కళ్ళల్లో నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. నా నా నేను ఏడవడం ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఎవడు చాలా మేజర్‌లీ ఎవరు జూడలే. మా ఎక్స్ గూడా ఫస్ట్ టైమ్ జూసి అది భయపడిపోయింది. నేను ఏడుస్తున్నందుకు. ఇగ ఆహ్, జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఐ వాస్ బ్యాక్. ఐ వాస్ బ్యాక్. ఐ వాస్ ఓకే. యాహ్! హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. చలో అన్నట్టు అని అనుకున్నా. ఐ థింక్ పీపుల్ వెన్ యూ లూజ్ పీపుల్ యూ నువ్వు ఎప్పుడూ అదే ఫేజ్‌లో ఉంటావన్నట్టేం లేదు. నాకు మళ్ళీ వియర్డ్‌గా ఒకసారి ఐ వాస్ వాకింగ్ టు మై ఆఫీస్ అప్పుడు మా ఆఫీస్‌కి 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉండేది మా ఇంటికి సాల్ట్ లేక్ సిటీలో. ఆఫీస్‌కెళ్తున్నా ఆహ్, ఐ ఐ ఐ డోంట్ నో మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది ఏరియా అంతా. ఆఫీస్ ఎదురుగా ఉన్న సడెన్‌గా నేను సాంగ్స్ ఇంటూ నడుచుకుంటూ వెళ్తానన్నమాట. సడెన్‌గా ఏదో సంథింగ్ ఇట్లా నాకు తాతయ్య గుర్తు రావడం, ఆయన మెమోరీస్ గుర్తు రావడం అయన్నీ ఒకటేసారి అదేదో క్యాసెట్ ప్లే చేసినట్టు ప్లే అయ్యాయన్నమాట. నేను ఆయన చనిపోయి అప్పుడు ఏడ్చినప్పుడు కూడా అంతగా అవి అంత ప్లే కాలే. రోడ్డు పైన ఒక 5 నిమిషాలు ఆగి అయన్నీ అక్కడే ఇట్లా పిల్లర్స్ లాగా ఏదో ఉంటే దాని పైన కూర్చొని కొద్దిసేపు ఆగి అయన్నీ ఆలోచించుకుంటూ ఇట్ వాస్ లైక్ ఎ బ్రీజ్ ఐ ఫెల్ట్ సంథింగ్ అన్నట్టు అనిపించింది. అదేంటో మనిషి పోతే ఆయన గుర్తులు మాత్రమే మనకి అప్పుడప్పుడు గుర్తొస్తాయి. ఇట్స్ నాట్ ద పీపుల్ హూ లెఫ్ట్ దట్ డజంట్ హర్ట్ అస్. ఇట్స్ ద మెమోరీస్ దట్ ఫాలో అంటారు గదా! నాకు అప్పుడు అనిపించింది. దట్ వాస్ మై ఎక్స్‌పీరియన్స్ విత్ దట్ లాస్. మాకు ఊహ తెలియని వయసులో ఐ థింక్ వెన్ వి వర్ ఇన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఐ గెస్ తరుణ్ హాడ్ ఎ పర్సనల్ లాస్. వి డిడ్ంట్ నో దట్ అండ్ హి నెవర్ వాడెప్పుడు చెప్పుకోలేదు. ఓదార్పు గావాలి అన్నట్టు ఎవరిని అడగలేదు. హి దట్ హ్యాపెండ్ అన్నట్టు అనుకున్నారు. ఆహ్, సో, వాడితోటి నేను గూడా ఎప్పుడు మాట్లాడలేదు. వై టు రిమైండ్ అన్నట్టు. బట్ నేను అందుకే ఈ పాడ్ కోసం వాడిని పర్మిషన్ తీసుకోవడానికి ఎన్నో సార్లు అడిగా. ఓకే గదా! ఓకే గదా! ఓకే గదా! అని. సో, తరుణ్ గారు 20 ఏళ్ల నుంచి నువ్వు మాకు చెప్పింది ఇప్పుడు చెప్పొకసారి. డూ లెట్ అస్ నో వాట్ అసలు మనకి ఊహ తెలియని వయసులో జరగడం వేరు. అన్నీ తెలిసిన వయసులో జరగడం వేరు. సో, నీకు ఎలా ఉండే అసలు? ఏంటి? నేను స్టార్టింగ్ నుంచి చెప్తా. మై మదర్ హ్యాడ్ 4 కిడ్స్. 3 వేర్ డెడ్. One ఓకే. was dead with the fever. One is inside the, ఫీటస్ ఇట్సెల్ఫ్. యాహ్! yeah, yes. And the second one is something like he dead in front of me when I was 1 month. He's of 1 year elder than me, something like that. He got some severe fever. I lost him in my presence only. I lost one of the kids. ఓకే. సో 3 మెంబర్స్ తర్వాత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్. సో అలా చూసుకునేవాడు ఫాదర్. ఇంకా ఆబ్వియస్లీ ఇట్లుంటది, ఓన్లీ వన్ అన్నప్పుడు చాలా లాడ్. గారాబం. యాహ్! సో నీకు మీరు అబ్జర్వ్ చేసినట్టు ఐ వాజ్ నాట్ మచ్ ఇంటరాక్టివ్ ఇన్ స్కూల్ ఆల్సో. మీతో అన్ని షేర్ చేసుకున్నాం. స్కూల్‌లో కూడా అంత స్టడీస్ కూడా అంత ఏం లేదు. బికాజ్ ఐ గాట్ ఎవ్రీథింగ్. ఐ గాట్ లవ్, ఎఫెక్షన్, ఎవ్రీథింగ్. మా మా ఫాదర్ హి ఈస్ బీన్ ద బెస్ట్. మా మమ్మీ షీ ఈస్ ఎ హోమ్ మేకర్. హోమ్ మేకర్ తప్ప తన గురించి నాకేమి తెలీదు సీరియస్‌గా, టు బి ఫ్రాంక్. తన గురించి నాకేమి తెలీదు. తను ఏం చదివిందో కూడా నాకు తెలీదు అప్పట్లో. హ్మ్. షీ ఈస్ ఎ షీ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆల్సో. నాకిప్పుడు తెలుసు ఇవన్నీ. షీ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్. షీ కంప్లీటెడ్ బీఎస్సీ. షీ ఈస్ టాప్ ర్యాంక్. నాకు ఓహ్! అవన్నీ తెలీదు. బికాజ్ ఐమ్ టోటల్లీ మా పాపా's guy. Okay. యాహ్! యాహ్! I love him. He used to love me. He used to encourage me in the drawings, everything. నేను మా మదర్ విలేజ్‌లో మహబూబ్‌నగర్‌లో ఉన్నాం. హి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ నాకు ఆ నైట్, సాటర్‌డే నైట్ నాతో మాట్లాడారు. హ్మ్. సండే మార్నింగ్ మాకెవరు చెప్పట్లేదు మా అత్తమ్మ వాళ్ళు. వాళ్ళెళ్ళేది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు. హి ఈస్ ఇన్ మహబూబ్‌నగర్ అక్కడికెళ్ళాం. మా డ్యాడీ ఇక్కడ ఇంట్లో ఉన్నారు. హి వాస్ వెరీ స్ట్రాంగర్. చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. హ్మ్. సడెన్‌గా బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పారంట ఎర్లీ మార్నింగ్. హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఇస్ సంథింగ్ లైక్ 9:00 అట్లా. ఐ వాస్ ప్లేయింగ్ నియర్ దేర్. అక్కడ మా ఊర్లో ఆడుతున్నాను. హి వాస్ గెట్టింగ్ కాల్స్. మమ్మీకి గెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి. "ఒకసారి రా, ఒకసారి ఇంటికి రండి. నేనొస్తున్నాను" అని చెప్పి మా తాతయ్య మాకు కాల్ చేస్తున్నాడు. మా తాతయ్య కాల్ చేసి "నేను ఇంటికొస్తున్నాను. మీరు కూడా రండి" అని చెప్పి. మా మమ్మీకి ఏం అర్థం కావట్లేదు. సో ఆడుతున్నాను. ఐ డిడ్ంట్ గెట్ ద ఐడియా. ఇంకా నాకు ఐడియా రావట్లేదు ఎందుకు రమ్మన్నారని. సడెన్‌గా కార్ మాట్లాడేసాడు మా మామయ్య. అండ్ ఇన్ కార్‌లో మా మామయ్య ఏడుస్తున్నాడు. ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాడు. వెనకాల సీట్‌లో నేను, మా మమ్మీ కూర్చున్నాం. మా హ్మ్. మామయ్య, మా అత్తయ్య ఏడుస్తున్నారు. మమ్మీ వాస్ వై ఎందుకెళ్తున్నాం ఆ టెన్షన్ తోటి షీ వాస్ షివరింగ్. నేనేమో హ్మ్. మధ్యలో ఆపి ఐ నీడ్ ద చిప్స్ అవన్నట్టు నేను మాట్లాడుతున్నాను. హ్మ్. అంటే హ్మ్. ఐ వాస్ సేమ్ ప్లేఫుల్ మూడ్. హ్మ్. ప్లేఫుల్ మూడ్ ద్వారా ఎవరికేమవుతుంది అన్నట్టు ఎళ్ళాను. బికాజ్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే
అసలు యాక్చువల్‌గా ఏమైందంటే హి గాట్ సమ్ బ్యాక్ పెయిన్. ఏదో బ్యాక్ పట్టేస్తే సంథింగ్. హార్ట్ నుంచి బ్యాక్ ఎఫెక్ట్ అయితదంట ఎప్పుడైనా విన్నారా? కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు. యాహ్! సో, నాకు ఇట్ తెలుసు. యాహ్! హ్యాపెండ్. బ్యాక్ నుంచి ఎఫెక్ట్ అయితే ఏమనుకున్నారు నైట్ అంతా వర్క్ చేసిర్రు కదా! స్ట్రెస్‌ఫుల్ కదా! బాడీ ఎట్లా టైర్డ్ అయిపోయి ఉంటది అనుకున్నారు. హాస్పిటల్‌కెళ్తే "వి కాంట్ టేక్ దిస్. వి క్యాన్ హ్యాండిల్ దిస్ క్యాండిడేట్. గో టు గో టు అపోలో హాస్పిటల్" సంథింగ్ అట్లా ఏదో హ్మ్. టాప్ హాస్పిటల్ అని చెప్పారు. హ్మ్. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అట్లేం లేదని చెప్పి మా ఫాదర్ మెట్లు దిగుతూ వస్తూ ఉంటే, హ్మ్. హాస్పిటల్ మెట్లు దిగుతూ వస్తుంటే, ఈ సడెన్‌లీ ఫాలెన్ డౌన్. కొలాప్స్ అయిపోయారా? కొలాప్స్ హ్మ్. ఇంకా బ్లాంక్. చుట్టుపక్కలంతా బ్లాంక్. ఈ సంథింగ్ లైక్ 60, 70 కేజీస్ విత్ ఎ ఫుల్లీ వెల్తీ బాడీ అండ్ హ్మ్. ఎవ్రీథింగ్. మంచిగా నడుచుకుంటూ, నవ్వుకుంటూ వస్తున్నాడు. సడెన్‌లీ వాట్ హ్యాపెండ్? ఎవ్వరికీ అర్థం కాలేదు ఇప్పటివరకు. దట్ ఈస్ హ్మ్. సీరియస్‌లీ లైఫ్‌లో పెద్ద మిస్టరీ అండి అది. మా మమ్మీకి మెల్లి చెప్పారు. షీ ఈస్ క్రైయింగ్. ఎట్లా అంటే తను దుఃఖం ఆపుకుంటుంది నాకు తెలియదు. బికాజ్ ఐ యామ్ ద ఆ! ఓన్లీ వన్ హి లవ్డ్. హ్మ్. ఓకే. హ్మ్. నాకు తెలియద్దని దుఃఖం ఆపుకోవడం ఒక మదర్. హ్మ్. అప్పటిదాకా తెలియకూడదని. నా కార్ టర్న్ అవుతుంటే వీళ్ళు నలుగురు కనపడ్డారు. మా ముగ్గురు మామలు అండ్ మా తాతయ్య. దే హ్మ్. వర్ లుకింగ్ ఎట్ మీ ఇన్ ద కార్. అప్పుడు అసలు టర్నింగ్ అవుతుంటే నేను టెంట్ చూసానబ్బా! నా లైఫ్‌లో ఇప్పటికి ఆ సీన్ గుర్తుంటది నాకు. నేను నా గల్లీ టర్న్ అవుతుంటే మా ఇంటి ముందు టెంట్ ఉంది. ఓహ్ మై గాడ్! సీరియస్‌లీ అది హ్మ్. ఇంకా డైజెస్ట్ చేసుకోలేను. ఒకటేసారి బ్రీత్‌లెస్ ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయింది. మా మమ్మీ వాస్ రన్నింగ్ అండ్ నేను కార్‌లోనే ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను దింపి మళ్ళీ తీసుకొచ్చారు. ఏం అర్థం కాలేదు. ఇప్పటికే ఐ యామ్ టేకింగ్ ఎ హెవీ బ్రీత్ యూ కెన్ అండర్‌స్టాండ్. అది నా లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ అది. సీరియస్‌లీ. దాని తర్వాత అప్పటికి కూడా మమ్మీని పట్టుకొని ఏడవలేదు నేను. ఐ వాస్ సిట్టింగ్ సమ్‌వేర్ ఆహ్, తే మమ్మీ ఏడుస్తుంది. తను బాధపడుతుందని నాకు అనిపిస్తది. బికాజ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హర్. అంటే అందరూ ఒకటే దగ్గర ఉన్నాం. బట్ ఐ యామ్ నాట్ మచ్ ఇంటరాక్టివ్ టు మై మదర్. దాని తర్వాత షీ వర్క్డ్ హార్డ్ ఫర్ మీ. దాని తర్వాత ఐ కేమ్ టు నో అప్పుడు మా ఫాదర్ లవ్‌ని సర్ప్రైజ్ చేసి షీ కేమ్ అప్. ఇప్పటికి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 21 ఎవ్రీ ఇయర్ మేము గుర్తు తెచ్చుకుంటాం. బట్ నాకంత లాస్ట్ అనిపియదు బికాజ్ ఆ ప్లేస్ మా మమ్మీ ఆల్రెడీ షీ టుక్ అవే. యాహ్! బికాజ్ నో వన్ కెన్ నో వన్ కెన్ సర్ప్రైజ్ దట్. ఇంకా ఇప్పటికి ఐ డోంట్ ఫైండ్ ఇట్ లాస్ట్ బికాజ్ సంథింగ్ హ్యాపెండ్ ఓకే. ఐయామ్ ఫుల్‌ఫిల్లింగ్ హిస్ డ్రీమ్స్ అండ్ ఐయామ్ ఫుల్‌ఫిల్లింగ్ మై మదర్స్ డ్రీమ్స్. దట్స్ ఇంపార్టెంట్ అనుకోని ఐయామ్ ఫ్లోయింగ్ ఆన్. ఐ నెవర్ ఇప్పుడు నేను మీకు అందరికి ఎందుకు చెప్పానంటే బికాజ్ ఇప్పుడు ఐ డోంట్ నీడ్ ఎనీ సింపతి ఆర్ సంథింగ్ లైక్ దట్. దట్స్ మై అట్లా అదొక్క ఇన్సిడెంట్ రా లైఫ్ చేంజ్ అయిపోయింది ఇంకా. ఆ 2003 వరకు నాకు ఓన్లీ 4 వాల్సే తెలుసు. మై మై ఫాదర్ అండ్ ఆ 4 వాల్స్ దానికే తెలియాలి. దాని తర్వాత ఔట్‌సైడ్ వరల్డ్‌లోకొచ్చి అప్పుడు అర్థమైంది నాకది ఇట్లుంటది లైఫ్ అని. దానికి సీరియస్‌లీ. నేను మళ్ళీ క్వెషన్ అడుగుతా. ఎందుకంటే దానికంటూ నాకొక క్వెషన్ ఉంది. ఆఫ్టర్ ఆఫ్టర్ మ్యాథ్ ఎట్లుంటదని చెప్పేసి. లోకేష్ గారు నీకేమైనా ఉన్నాయా? సో యాహ్! సిమిలర్‌గా తరుణ్ కేస్‌లో దిస్ ఈస్ వాట్ ఐ హర్డ్. అంటే మా నాన్న నీకు తెలిసుంటది అది మా నాన్న గురించి. యూజువల్‌గా మా ఫాదర్ ఎలా ఉంటారంటే కొంచెం పెసిమిస్టిక్‌గా చాలా ఇన్‌సెక్యూర్‌గా ఒక పారనాయాలో ఉంటారు ప్రతిసారి. దట్ ఈస్ హౌ హి ఈస్. సో నాకు రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ తెలిసిందేంటంటే వాళ్ళ రిలేటివ్స్ నుంచి తెలిసింది మాకిది. సో మా తాతయ్య, మా నాన్న ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారని తెలుసు. హ్మ్. బట్ దే వర్ ఎక్స్‌ప్లెయినింగ్ యాక్చువల్లీ హౌ ఇట్ హ్యాపెండ్ అని. సో మా తాతయ్య వాస్ ఆల్కహాలిక్. ఫుల్ చాలా డ్రింక్ చేసేవాళ్ళు. సో ఊర్లో మనకి ఏవో స్పిరిట్స్ దొరుకుతాయి కదా! సో ఏదేదో అన్నీ ట్రై చేసేవాళ్ళాయన. సో దేర్ వాస్ వన్ ఫైన్ డే ఐ థింక్ రాత్రి తాగింది ఏమైందో తెలీదు గానీ, సో అది తేడా కొట్టి మా నాన్న ముందే మా తాతయ్య బ్లడ్ వామిట్ చేసుకొని అక్కడే కింద పడి హి సఫర్డ్ అండ్ హి డైడ్. మా నాన్న కళ్ళు చూస్తుండగానే. హ్మ్. I think that was one incident which actually traumatized him very badly, you know. అక్కడి నుంచి he became very pessimistic, very insecure. మనకంతా చెడే జరుగుతది. ఏది చేసినా టైమ్ విల్ యాక్చువల్లీ యాహ్! విల్ నాట్ బి ఇన్ అవర్ ఫేవర్ అన్న ఇదిలో ఉండేవాళ్ళు. సో యాహ్! ఐ థింక్ ఆ ఇన్సిడెంట్ వినడమే ఒకళ్ళు నరేట్ చేస్తుంటే వినడమే యాక్చువల్లీ ట్రామటైజ్డ్ మీ. ఐ డోంట్ నో యాస్ ఎ యంగ్ గై 7 ఇయర్స్ ఓల్డ్ మేబీ నీ ఏజ్ ఉంటుంటారేమో తరుణ్. 7 ఇయర్స్ యంగ్ బాయ్. I know how did he gone through all that and
how did he manage to handle that is all actually very surprising for me. And definitely I cannot say I'm that strong, but yeah, even after facing that, he took his own decisions, he stood on his own, and yeah, he led all these things till here. So actually appudu anukunna I wanted to just give him a treat of inta chesinanduku. I wanted to give some tribute ani. So last year 2019 lo, that was his 50th birthday. I celebrated his 50th birthday in New York City. Like ఒక చిన్న ఊర్లో, ఈ తాగుబోతులు ఉండే ఊర్లో నుంచి he took the decisions to come, grow, and bring all of us till here, right? So I wanted to just treat him on that. So that was, I think, the way I wanted to show him how optimistic the world is. మనం అనుకున్నంత చెడ్డది కాదు. We have opportunities. అన్ని చెడే కాదు, మంచి కూడా జరుగుతాయని చెప్పడానికి. So Yeah. that is Bro, that is one one minute, experience. minute. Yeah, చెప్పరా. Yes. It is very difficult, very difficult to handle the family to grow that. And అంత ఆ లెవెల్కి వచ్చి got a wonderful son like లోకేష్. ఇంత ఈ లెవెల్ తీసుకొచ్చి he made him to come this different countries. I salute your father for that. లోకేష్ గారు ఎంత వండర్ఫుల్ నాకు Every మాత్రమే father, తెలుసు. every parent, every parent, అట్లనే కాదు, లోకేష్ గారు అని కాదు కానీ బేసిక్ గా నేను బస్ లో వెళ్తున్నా, బుక్స్ చదువుతున్నా, నేను బేసిక్ ఏంటంటే ఎమోషన్స్ ని స్టడీ చేద్దాం లాంగ్ షాట్ లో కూర్చొని అన్నట్టుంటా. ఇది ఏంటంటే వెన్ యూ లూజ్, నాట్ జస్ట్ చనిపోవడం అనే కాదు, బ్రేకప్ అయినా గానీ, ఒక మనిషిని నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా గానీ, పార్ట్ ఆఫ్ యూ డైస్ విత్ ఇన్ యూ. నీ నీ మోడ్ డిస్ట్రక్టివ్ మోడ్ అయిపోతుంది. అందుకే ఈ దేవదాస్ కాలం నుంచి అర్జున్ రెడ్డి దాకా, whenever you lose a girl or a guy or a person, you will be in a destructive mode for a while. అంతా ఎవడెవడో ఓదార్పు ఇవ్వడము అవి అన్ని పక్కకు పెడితే, సింపతితో చూడడము ఇవన్నీ పక్కకు పెడితే, ఒక చెప్పాడు లోకేష్ గారు చెప్పాడు చూడు, ప్రపంచం అంతా మీన్ గానే ఉంటది, ప్రపంచం మనకి అంత ఫేవర్ చేయడానికి లేదు, మంచోళ్ళు ఉండరు, అందరూ స్వార్థపరులే అనే యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక ట్రెమెండస్ చేంజ్ వస్తే గానీ అది అంత ఈజీగా చేంజ్ కాదు. సో నేను ఐ కెన్ కనెక్ట్ విత్ దట్. సో యా, అది చెప్తున్నా, పార్ట్ ఆఫ్ యూ డైస్ వెన్ సమ్‌వన్ లీవ్స్. సో యూ హ్యాడ్ ఎ సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ లైక్ మైన్. I know that. So how was it for you? This Dasara time last year, 2020, I lost my grandfather, mummy wala daddy anamata. So it was because of throat cancer. He had a boil in the throat, so atanu edi teeskoleకపోయారు. So it was something like that. Last ki some 3 months nunchi it was being treated, and finally October month lo doctors gave up anamata. మేము ఏం చేయలేము అంటే ఇంకా ఇంటికి తెచ్చేసేసారు. ఇంకా ఇంట్లో the people were trying to give him some food and nothing was responding. నాకు అందరూ చెప్తూనే ఉన్నారు, this is the stage, this is the final stage. But nobody indirectly told me that we are not. He's going. ఇంకా ఉండరు, ఇంకా just 1-2 weeks అని చెప్పి. But when I got to know that ఆ హాస్పిటల్ వాళ్ళే ఇంకా ఇంటికి తీసుకెళ్ళండి అంటే, I got a gist about it that okay, it's done అని చెప్పి. And అది ఏమైందో ఏమో, మై అమ్మమ్మ వాజ్ లైక్, షీ మా తాతని చూడంగానే షీ న్యూ ఇట్ దట్ it's going to be another 1 hour or it's going to be another half an hour. I don't know, but it's going to be soon అని చెప్పి she was like putting her head like this. She was in the other room. And my cousin, she's a dentist, and practice లో వాళ్ళందరికీ నేర్పిస్తారనమాట కంప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, డెత్ ఎట్లా డిక్లేర్ చేయాలి అని చెప్పి. సో షీ వాజ్ దేర్. సో my grandfather was talking all nonsense, it seems. ఆటో పిలవండి, నేను వెళ్ళిపోతాను. అండ్ మై గ్రాండ్ మదర్ వాజ్ లైక్, అంటే మరి నేను రావద్దా అంటే, నువ్వు కూడా రా నాతోటి. అండ్ దెన్ he was not speaking and everybody were like, what happened, and my cousin was like giving compressions and tata le అని చెప్పి. అండ్ ఇంకొక కేర్ టేకర్ మనిషిని పెట్టామనమాట. అతనికి కొంచెం బలం ఉంటదని చెప్పి అతను చెప్పాము. టేక్ ఐ మీన్ కంప్రెషన్స్ ఇవ్వండి అని. అండ్ నథింగ్, నో మూవ్‌మెంట్, నథింగ్. అండ్ ఇంటి పక్కనే ఒక రిటైర్డ్ డాక్టర్ ఉండింది. సో వి కాల్డ్ హర్ అండ్
తను మా కజిన్‌కి అన్నీ చెప్పిందనమాట. వైటల్స్ చెక్ చేయి, కళ్ళు చూడు, బ్రీతింగ్ చూడు, అండ్ డు యూ సీ ఎనీ మూవ్‌మెంట్స్? షీ వాస్ లైక్, నో. సో, డిక్లేర్ ద డెత్ అని చెప్పింది. అసలు మా కజిన్ నాకు నరేట్ చేస్తుంటేనే నాకైతే లిటరల్లీ ఐ వాస్ లైక్, డిక్లేర్ ద డెతా? అండ్ సో, ఐ వాస్ లైక్, ఓకే అమ్మమ్మ, నాని తాతకి వైటల్స్ లేవు, బ్రీతింగ్ మూవ్‌మెంట్ లేదు, చెస్ట్ మూవ్‌మెంట్ లేదు. సో, యాహ్! తాతయ్య చనిపోయారు అంటే దట్ అంటే షీ వాస్ ద వన్ హూ గేవ్ ద కంప్రెషన్స్. బట్ వెన్ షీ యాక్చువల్లీ టోల్డ్ మీ ఆల్ దిస్, నాకెట్లనో అనిపించిందనమాట. లిటరల్లీ లైక్ 1 సెకండ్ హి వాస్ అలైవ్ అండ్ ది యాహ్! అదర్ సెకండ్ హి ఈస్ నో మోర్. యాహ్! So it's so weird. And మా అమ్మమ్మ అయితే she knew that it's just going to be an hour or half an hour. And she completely, like, she lost hopes అన్నమాట. Like ఆ ఒక్క 5 minutes, 5, 10 minutes she cried a lot. I don't know. I don't know, man. I don't know. విల్ కమ్ బ్యాక్ టు దిస్ అగైన్. వెంకట్ గా నువ్వు చెప్పురా. యాహ్! సో, నా లైఫ్‌లో 2 మెయిన్ డెత్స్ మెయిన్‌లీ. అంటే లైక్ ముందు గూడా మా నాన్నమ్మ చనిపోయింది నేను స్కూల్‌లో ఉన్నప్పుడు. బట్ థట్ డిడ్ంట్ ఇంపాక్ట్ మీ మచ్. బికాజ్ నానమ్మతోని అంత క్లోజ్ లేకుండే. మోర్ ఓవర్ ఐ వాస్ ఇన్ స్కూల్. ఐ వాస్ లైక్ మోర్ లైక్ హ్యాపీ. అంటే ఐ షుడ్ంట్ సే థట్. బట్ ఫ్యామిలీ పిల్లలకేం అందరూ గ్యాదర్ తెలుస్తది? అయ్యారు. పిల్లల దట్స్ యాహ్! ఐ యాహ్! నో. పిల్లలందరం వచ్చినాము. వి గ్యాదర్డ్ అగైన్ ఆడుకోవడానికి ఉంది అది ఇది అన్నట్టు అట్లుండే నేను. ఆ యాహ్! ఫేజ్‌లో ఉండే. సో, థట్ డిడ్ంట్ ఇంపాక్ట్ మీ మచ్. బట్ నేను జాబ్ చేసేటప్పుడు యాస్ లైక్ నాట్ ఎవ్రీవన్ నోస్ బట్ మై డాడ్ వాస్ అఫెక్టెడ్ విత్ హై బీపీ అన్నమాట. సో, దానివల్ల పారాలిసిస్ వచ్చింది డాడీకి. హ్మ్. పారాలిసిస్ వచ్చి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్ వాస్ నంబ్. అండ్ మోర్ ఓవర్ హి హాడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో, బోత్ హిస్ కిడ్నీ వర్ నాట్ ఫంక్షనింగ్. సో, హి హాస్ టు గో త్రూ డయాలిసిస్ ట్వైస్ ఆర్ థ్రైస్ వీక్. హ్మ్. సో, ఇదంతా ఫస్ట్ డే నాకు బీటెక్ అవ్వగానే నెక్స్ట్ డే ఐ మీన్ మనం ఏదైతే బీటెక్‌లో లాస్ట్ ఎగ్జామ్ రాసినామో నెక్స్ట్ డేనే డాడీకి పారాలిసిస్ వచ్చింది. ఇట్ వాస్ లైక్ మోర్ షాకింగ్ టు మీ దట్ డే. డాడీకి ఇట్లా రాంగానే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అదంతా. సరే కొన్ని సర్జరీస్ చేస్తారు, ఇది చేస్తారు. వి హావ్ టు కాంప్రమైజ్ ఫ్యూ థింగ్స్ నౌ అని చెప్పేసి ఆ మోడ్‌లో ఉండే నేను. బట్ దాని తర్వాత స్లోలీ వాట్ వి లెర్న్డ్ వాస్ మై గ్రాండ్ ఫాదర్, మై మామ్స్ డాడ్. హి వాస్ హిస్ లంగ్స్ వర్ ఎఫెక్టింగ్ స్లోలీ. అది ఎవరికీ తెలీదు. మా తాతయ్యకి గూడా తెలీదు అప్పటికి. అది ఎందుకంటే మా ఊర్లో తాతయ్య వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్‌కి పక్కనే ఉంటుండే అన్నమాట. బెడ్‌రూమ్ కిటికీలు గూడా మెయిన్ రోడ్ పక్కనే ఉండే. సో, కిటికీలు తీసినప్పుడల్లా మెయిన్ రోడ్ నుంచి దుమ్ము రావడం అదంతా. మా తాతయ్య అక్కడ బెడ్‌రూమ్‌లో కూర్చొని ఆ దుమ్ము పీల్చి లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి. అది గూడా చాలా స్లోలీ అయినాయి. లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి. ఆక్సిజన్ సిలిండర్ మెయింటైన్ చేయాలి. అది ఉంటది చూడురా 'ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్‌లో' అమ్మాయి ఎప్పుడు ఒక సిలిండర్ ఏసుకొని తిరుగుతుంటది చూడు. యాహ్! 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 సో, అట్లాంటి సిలిండర్ కొనుక్కోవాలి ఇంకా అని చెప్పేసి అంటే, సరే అని మా తాతయ్యకి కొనిచ్చినాము. అట్లా 2, 3 ఇయర్స్ హి వాస్ సర్వైవింగ్. బట్ డాక్టర్స్ ముందే చెప్పేసిర్రంట మా మామయ్యకి. అది తర్వాత చెప్పిండు. దట్ ఇట్స్ నాట్ గోనా జనరేట్ బ్యాక్. మీరెంత చేసినా లంగ్స్ ప్యూరిఫై అవ్వవు మళ్ళీ. హ్మ్. ఇట్ ఈస్ ఎ స్లో డెత్ అని చెప్పేసి ఇంకా చెప్పేసిర్రు. హ్మ్. ఇంకా లాస్ట్ 2, 3 ఇయర్స్ తర్వాత అది సివియర్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అప్పుడు మాకిదంతా మా మామయ్య చెప్పిండు. ఇట్లా అయింది చాలా ఇయర్స్ నుంచి ముందే. బట్ నాకేందంటే తాతయ్య చాలా క్లోజ్ నాకు. మా డ్యాడీ వాళ్ళ తాతయ్యని నేనెప్పుడు చూడలే. మా డ్యాడీ చిన్నగున్నప్పుడే చనిపోయిండు కాబట్టి నాకు ఆళ్ళ సైడ్ అంతా తెలీదు. మా మమ్మీ సైడ్ తాతయ్య మాత్రం హి యూజ్డ్ టు లవ్ గ్రాండ్ కిడ్స్. నేను చాలా లవ్ చేస్తుండే మా తాతయ్యని. హి వాస్ ద వన్ హూ టాట్ మీ ఆర్ట్ యాక్చువల్లీ. హుహు. నాకు ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా తాతయ్య నుంచి వచ్చింది నాకు. హి యూజ్డ్ టు లవ్ ఆర్ట్. హి వాస్ యాక్చువల్లీ ఎ గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్. అప్పట్లో ఆయనకి ఎన్టీఆర్ ఉన్నారు కదా! ఆ! ఎన్టీఆర్ అతనికి బిరుదిచ్చిండు రూపశిల్పి అని. ఓయమ్మ! ఏందిరా మీ Wow. తాతయ్య పేరు? సి. బ్రహ్మయ్య. హ్మ్. ఏమన్నా సో, మూవీస్‌కి చేసారా? మూవీస్‌కి జేయలే గానీ, అప్పట్లో ఇంకా చాలా థియేటరు, డిజామ్ స్టేజు ఇట్లాంటివేమన్నా? థియేటర్ ఆర్టిస్ట్. యాహ్! హి వాస్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. మొత్తం నిజామాబాద్ మొత్తంలో హి వాస్ ద టాప్ మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. హుహు. సో, ఆ ఆర్ట్ సైడ్ అనేది నాకు మా తాతయ్య నుంచి వచ్చింది. అండ్ ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. హ్మ్. ఆయన చాలా క్లోజ్ నాకు. సో, అట్లా అయినప్పుడు నేను మా మమ్మీ హాస్పిటల్‌కి రారా తాతయ్య చూద్దాం అన్నప్పుడు కూడా ఐ వాస్ నాట్ విల్లింగ్ టు గో సీరియస్‌లీ. నేను తాతయ్యని అట్లా ఊహించుకోలేను బెడ్ మీద కూర్చొని అట్లా. ఐ డోంట్ వాంటెడ్ టు గో. హ్మ్. బట్ తాతయ్య రమ్మంటున్నాడు, చూద్దామంటున్నాడు. నేను అది ఇది అంటే ఇంకా చాలా కష్టంగా ఎళ్ళినా. ఎళ్ళినా గాని 1 మినిట్ కూడా ఉండలేకపోయినా తాతయ్యని చూసి అట్లా. యాహ్! ఇంకా కూర్చొని చేయి పట్టుకొని
ఇంక అప్పటికి నా వల్ల కావట్లేదు. సారీ తాతయ్య నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా వచ్చేసిన. దాని తర్వాత ఒక 2 డేస్‌కి సారీ అని చెప్పేసారు. ఇంకా ఫ్యామిలీ వాస్ ఆల్ రెడీ. ఓకే అని వి లెట్ గో. బట్ ఆ రోజు సీరియస్‌లీ ఎంత ఫర్‌గెట్ చేసుకుందాం అనుకున్న మెమరీస్ ఇట్ విల్ హాంట్ మీ. డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ మచ్ బట్ స్టిల్ ఆ రోజు మాత్రం ఇట్స్ సంథింగ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ హౌ దట్ ఫీలింగ్ వాస్. ఏడుపు రావట్లేదు నాకు ఫస్ట్ థింగ్. ఇట్ వాస్ మోర్ లైక్ ఫ్రస్ట్రేటెడ్ ఉండే. వై దిస్ హాస్ టు హ్యాపెన్ అని. యాహ్! ఎందుకు అవ్వాలి ఇట్లా? అసలు ఏం తప్పు చేసిర్రు? ఇట్ వాస్ నాట్ ఈవెన్ హిస్ ఫాల్ట్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అన్నట్టుండే. worst thing than death is seeing your loved ones being suffer. ఎగ్జాక్ట్‌లీ. సఫరింగ్ Yeah. డెత్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ లైక్ ఎ పీస్‌ఫుల్ డెత్ ఫర్ హిమ్. హాస్పిటల్ ఎంత సఫర్ అయితుండే అంటే మాస్క్‌లో మొత్తం మేము ఆక్సిజన్ పెట్టినా గాని హి వాస్ స్టిల్ నాట్ ఏబుల్ టు బ్రీత్. సో డాక్టర్స్ ఆయన ఏమంటారు డాక్టర్స్ చెప్తుండే నర్సెస్‌కి నాకు బ్రీత్ చేయలేకపోతున్నాను. వాళ్ళేమో వాళ్ళకి తెలుసు చేయలేడు పాపం అని తెలుసు వాళ్ళకి గూడా. బట్ స్టిల్ వాళ్ళేంటి అంటే ఆయన తీసేస్తున్నాడు ఆక్సిజన్ మాస్క్. నాకు ఊపిరి ఆడట్లే అని తీసేస్తున్నాడు. ఆయన ఇట్లా గాదు మీరు పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం ఇట్లా ప్లాస్టర్ ఏసి పెట్టేసారు తీయకుండా ఇంకా మా తాతయ్య. అది ఇట్ వాస్ సో పెయిన్‌ఫుల్. అది తీసినప్పుడు మా తాతకి ఇక్కడంతా ఇట్లా కట్ అయిపోయినుండే నోస్ దగ్గర. అంత ప్రెస్ జేసి Dead. పెట్టిర్రు వాళ్ళు. Mhm. తీయొద్దు ఇతను అని. ఇట్ వాస్ లైక్ ఎ పెయిన్‌ఫుల్ డెత్ ఫర్ హిమ్. సో, ఐ వాస్ మోర్ ఫ్రస్ట్రేటెడ్. ఆయన ఇంత లైక్ ఎవరికీ హాని చేయలేదు. ఇట్ వాస్ నాట్ ఈవెన్ హిస్ ఫాల్ట్. బట్ వై హి హాస్ టు గో త్రూ దిస్ పెయిన్‌ఫుల్ డెత్? వై కాంట్ ఇట్ బి అట్‌లీస్ట్ ఎ నార్మల్ డెత్ అన్నట్టు ఉంటుండే. Yeah. సో, ఐ వాస్ ఫ్రస్ట్రేటెడ్. థాట్ వాస్ ఫస్ట్ థింగ్ థాట్ ఇంపాక్టెడ్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ 1 మంత్‌లోనే మై డాడ్. Mm. ఇట్ వాస్ ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ థింగ్ మా డాడ్‌తోని. సీ ఐ వాస్ టు బి ఫ్రాంక్ I don't know even if this is the right platform to say it, but maybe this is how it should be, then fine. Growing up, I wasn't like, "Oh, daddy, daddy, daddy" అన్నట్టు లేకుండే నాకు. He was more of a strict father for me. ఇప్పుడు నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి అన్నట్టు. ఐ వాస్ మోర్ లైక్ ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు అన్నట్టుండే. మరీ లవ్ చేయలేదు అని కాదు. ఐ నో హీస్ మై డాడ్ అండ్ ఆల్. బట్ ఏమంటారు లోపల నుంచి నా డాడీ, డాడీ ఆ ఫీలింగ్ లేకుండే నాకెప్పుడు. బట్ మై మదర్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ మోస్ట్ ఎఫెక్టెడ్. Yeah. ఎందుకంటే డాడ్ ఒక్కసారి పెరాలిసిస్ ఎఫెక్ట్ అయిన తర్వాత నా లైఫ్ మీద ఏమి ఇంపాక్ట్ అవ్వద్దని చెప్పేసి మా మమ్మీ ఎన్ని కాంప్రమైజెస్ చేసిందంటే షీ యూజ్డ్ టు బి యాక్చువల్లీ టీచర్. ఒక స్కూల్‌కెళ్ళి టీచ్ చేస్తుండే మమ్మీ. బట్ షీ హాస్ టు లూజ్ హర్ జాబ్. లైక్ జాబ్ వదిలేసింది. షీ యూజ్డ్ టు టీచ్ డాన్స్ వదిలేసింది. ఇంకా కంప్లీట్ డాడీ ఏమంటారు డాడీ మొత్తం బెడ్ రిడెన్ ఇంకా పారాలిసిస్ అంటే. సో, డాడీకి ఇంకా క్లీన్ చేయడం డాడీని గాని, లేకపోతే డాడీకి ఫుడ్ వండి పెట్టడము. ఇంకా ఎప్పుడు డాడీ పక్కనే ఉండాలి అన్నట్టు ఉంటుండే. ప్లస్ ఎవ్రీ వీక్ డయాలిసిస్‌కి తీసుకెళ్ళాలి. ఎట్లంటే ఇవన్నీ నేను గూడా చేయొచ్చు. కాకపోతే ఇట్ విల్ అఫెక్ట్ మై జాబ్, మై కెరియర్. అది మా మమ్మీకి తెలుసు. షీ నెవర్ ఏమంటారు ఒక్కసారి గూడా వీడికి అఫెక్ట్ అయ్యే పని ఏదన్నా గాని నాకు చెప్పకపోతుండే మా మమ్మీ. మొత్తం తనే చూసుకుంటుండే. సో, ఇట్ వాస్ నా మైండ్‌లో ఎట్లుండిపోయిందంటే ఇట్ వాస్ మోర్ లైక్ డాడీకి ఇట్లా అయింది అని గాదు. మమ్మీ ఎందుకింత సఫర్ అయితుంది అన్నట్టు ఉంటుండే నాకు. Yeah. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో ఇఫ్ ఐయామ్ థింకింగ్ ఇట్ రైట్ ఆర్ ఏ నాట్. లేదురా. యూఆర్ యాహ్! ఐ పర్ఫెక్ట్‌లీ మీన్ ఆల్‌రైట్. నువ్వు మినిమమ్ అన్ని ఇట్లా దిస్ చెప్తున్నావు. ఇట్లాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో ఎవ్రీవన్ సీస్ ఎ మాన్స్టర్ వెన్ యూ ఆర్ బీయింగ్ ప్రాక్టికల్. యాహ్! ఐ మీన్ ఐ నో ఇట్. వాళ్ళది హ్మ్. యూ హ్యావ్ టు బి ఎ మాన్స్టర్ బికాజ్ మాన్స్టర్ వల్లే పనులవుతాయి. ఇప్పుడు ఎలా అంటే యాస్ యూ సెడ్ ఐ వుడ్ ప్రిఫర్ టు లెట్ హిమ్ గో దెన్ సఫర్ హిమ్ త్రూ పెయిన్. అది ఎగ్జాక్ట్‌లీ. బయటోడికి యాహ్! ఎవడికన్నా వింటున్నాడు అనుకో, మనిషిని ఎట్లా వదిలేస్తావు నువ్వు? మనిషివేనా పశువా? మనిషి యాహ్! చచ్చిపోవాలని అంటావా? బతికించడానికి అరే కాదురా ఆడు అంతా ఏడుస్తున్నాడు పోనీరా మా వాడిని నాయనా అన్నట్టుంటది. యాహ్! లిటరల్లీ మా ఫ్యామిలీలో మా డ్యాడీ వాళ్ళ అన్నయ్యలు గాని, తమ్ముళ్ళు గాని వాళ్ళకి ఎట్లుంటుండే వీళ్ళేంది అసలు చూసుకుంటలేరు. డ్యాడీ ఏ పనైనా గాని లైక్ పారాలిసిస్ వచ్చింది. బట్ హి హాస్ టు ట్రై అన్నట్టు ఉంటుండే. కొంచెం నువ్వు ట్రై చేయి డ్యాడీ నువ్వు లేవడానికి ట్రై చేయి. బట్ ఐ ఐ డోంట్ నో మేబీ హి గేవ్ అప్. మేబీ హి థాట్ లైక్ చాలు నాకింకా లైఫ్‌లో ఐ హావ్ టు రెస్ట్ అన్నట్టు అనుకున్నాడేమో నాకు తెలీదు. బట్ డ్యాడీ ఎక్కువ ట్రై చేయకపోతుండే. నాకు చాలా కోపమొస్తుండే. బట్ ఫ్యామిలీలో ఎట్లుండంటే "నువ్వేంట్రా కొడుకువేనా? నువ్వు తండ్రిని ఇట్లా చూసుకోవాలి" అది ఇది అన్నట్టు వాళ్ళకుంటుండే. యాహ్! ఐ వాస్ మోర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ థాట్ కైండ్ ఆఫ్
side. More on a perspective lo maybe I was thinking wrong, but this is another perspective of me. Like మా మమ్మీ సఫర్ అవుతుంది. I know what my family is going through. అట్లుంటుండే. I'm completely a bad guy. Maybe I know. ఏ Seriously, కాదులే No, but no, no, ఏం no, no. yeah, మాట్లాడుతున్నావు? yeah. అట్లేం లేదు. బట్ నేను చూసిన మా మమ్మీ అవును. లిటరలీ సఫర్ అవ్వడం నేను చూసాను. సో ఇట్ వాస్ మోర్ లైక్ దాట్ ఇట్స్ ఓకే టు గో అన్నట్టు నాకు ఉంటుండే. సో వెన్ దాట్ డే హ్యాపెండ్ మా డాడీ ఇట్లా ఆ రోజు పొద్దున్నే కూడా ఐ స్టిల్ రిమెంబర్ ద లాస్ట్ థింగ్ హీ స్పోక్ విత్ మీ వాస్ నేను లేచి ఇట్లా స్నానం చేసి వచ్చి బట్టలు అరేంజ్ చేసుకుందాం అని చూస్తుంటే కరెంట్ లేదనమాట. మా డాడీ కూడా అప్పుడే ఏమోరా కరెంట్ పోయిందేమో అన్నాడు. నేను సరే అని చెప్పేసి అట్లనే ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని ఆఫీస్‌కి బయలుదేరాను. దట్ వాస్ ద లాస్ట్ థింగ్ హీ స్పోక్ విత్ మీ. ఏమోరా కరెంట్ లేదేమో. మేబీ దట్స్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ సైన్ సేయింగ్ దట్ ఐ యామ్ గోయింగ్ ఆఫ్ అన్నట్టు. Oh. అంకుల్ యాహ్! ఇస్ డాక్టర్ కదా. వి యూజ్డ్ టు యాహ్! హ్యాంగ్ Yeah, అరౌండ్. yeah, yeah. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు డాక్టర్ పాండు, ఇఫ్ ఐ సత్యనగర్. రిమెంబర్ రైట్, ఆ హ్మ్. బోర్డు ఉండేది. లాస్ట్ నేను వెళ్ళాను అంకుల్ కి పారాలిసిస్ డయాలిసిస్ ఉన్నప్పుడు. ఐ వాస్ గోయింగ్ టు యుఎస్ 2016 ఐ గెస్ మేబీ. అప్పుడు వచ్చి చూసాను అంకుల్. బాగున్నారు అంకుల్ అన్నట్టు అన్న. బాగానే ఉందమ్మా. అప్పుడు కూర్చొని ఉన్నారు. వి డిడ్ంట్ హ్యాంగ్ అరౌండ్ ఎ లాట్. బట్ తర్వాత యాహ్! మళ్ళీ వెన్ ఐ వాస్ బ్యాక్ ఇన్ 2019, అప్పుడు 2018 అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇంటికి. చెల్లి అదేమో ఇంత పెద్దగా అయిపోయింది, ట్యూషన్స్ చెప్తుంది. మా చిన్నప్పుడు రికార్డెడ్ మేము గ్యాదరింగ్ అనుకుంటా అప్పుడు. ఏ కాదు. గ్యాదరింగ్ ఉండే అనుకుంటా నేను అప్పుడు. నేను కాదు. సా కాదు. నేను సాయినాథ్ గాడు వెళ్ళాం జస్ట్ వెంకట్ గాడి ఇంటికి. సో వెళ్తే అప్పుడు ఆంటీ వచ్చి కూర్చోండిరా అని చెప్పేసి ఆంటీ పైకి వెళ్ళిపోయారు టెర్రస్ పైకి. ఏమోలే అన్నట్టు అని అనుకున్నా. మళ్ళీ మేము వెళ్ళిపోయే టైంకి ఆంటీ కిందికి వస్తున్నారు. నాకు అర్థమైపోయింది. ఆంటీ షీ వాస్ క్రయింగ్ అవుట్ లౌడ్. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అది ఇది. కానీ ఇక ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఎదురైతుంటే. యాహ్! ఉంటాను ఆంటీ. బాధపడకండి ఆంటీ అన్నట్టన్నా. ఇక బాధపడకుండా ఎట్లుంటామమ్మా? అంకుల్ లేరు గదా అన్నట్టు అనంది. ఇక ఆంటీ అక్కడ గూడా ఏడుస్తుంటే ఇక ఐ వాంట్ టు హగ్ హర్ ఇంకా. బట్ నేను ఐ వాస్ స్టాపింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే వాటేసుకుంటే ఇంకెక్కువ ఐ డోంట్ వాంట్ టు హ్మ్. రూయిన్ ఇట్. ఇఫ్ ఎనీవన్ హాస్ టు హగ్ వెంకట్ గాడు అని జెప్పేసి ఆహ్, బాధపడకండి ఆంటీ అని జెప్పేసి ఎళ్ళిపోయా. బట్ దట్ గోస్ టు మై నెక్స్ట్ క్వెషన్. సీ మోస్ట్ ఎఫెక్టెడ్ మనం ది ఎఫెక్టెడ్ ఉంటారు. మోస్ట్ ఎఫెక్టెడ్ ఉంటారు గదా! సో యూ ఆర్ ఎఫెక్టెడ్. ద in some cases you are most affected too, but the very most affected would be the individual partner who decided to stay with him for life. మమ్మీలు, నాయనమ్మలు అందరూ. ఒక కంపానియన్‌షిప్, వీడితోనే ఉండాలి ఏదేమైనా. హ్మ్. ఆ యాటిట్యూడ్‌లో ఉన్నారు. ఇప్పుడున్నంత రెబెల్ వుమెన్ గూడా గాదు. అప్పుడంతా ఇట్స్ ది మోస్ట్ కామన్. పెళ్లయితే జాబ్ వదిలేయాలి. పెళ్లయితే మొగుడితో చూసుకోవాలి. పెళ్లయితే పిల్లల్ని చూసుకోవాలి. అంతేగాని ఐ విల్ బి ఇండిపెండెంట్ అనే యాటిట్యూడ్స్‌లో ఉండేవాళ్ళు గూడా గాదు. సో ఇట్ వుడ్ బి వే మోర్ హార్డర్ ఫర్ దెమ్ సిన్స్ హి ఈస్ ద సోల్ గై హూమ్ షీ ఈస్ రిలయింగ్ ఆన్. సో మీ మమ్మీస్ తోటి అది ఆ ఫేజ్ ఎలా జరిగింది వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ మా నాయనమ్మ వాళ్ళ ఆమెకి తాతయ్య 90 అంటే నాయనమ్మకి 85. అందులో 70 ఇయర్స్ షీ వాస్ విత్ హిమ్ మ్యారీడ్. 70 ఇయర్స్ ఆఫ్ కంపానియన్‌షిప్ అంటే అసలు బ్లో అయితుంది నాకు మైండ్ జస్ట్. బ్లోయింగ్. Yes, yeah, true. యాహ్! 70 ఇయర్స్ వాట్ ఆర్ Yes, యూ సేయింగ్ మ్యాన్? అది వర్ణనాతీతం అంటారు చూడు. ఆ నరకం అంటారది. ఇప్పుడు తనైతే నిజంగా షీ డిడ్ంట్ లెట్ హిమ్ గో. అడిగా ఏంటే అంతా సెట్టా? ఇంకా ఎట్లా ఉంది? ఏంది? అన్నట్టు అన్నా. ఆహ్, త తనకి తాతయ్య డ్రీమ్స్‌లో వచ్చి, ఉంటా మరి అని మంచిగా అంతా చెప్పేసి ఎళ్ళిపోయాడంట. దెన్ షీ లెట్ హిమ్ గో. అప్పటినుంచి షీ డిడ్ంట్ ఇంకా ఆ ట్రాన్స్‌లో లేదు. ఆయన లేడు, ఆయన లేడు. అది ఇది అని చెప్పేసి. ఇట్ వాస్ వెరీ క్యూట్ అండ్ వెరీ ఎమోషనల్ గూడా అది. ఎట్లా అంటే యాహ్! వచ్చి చెప్పేసి బాయ్ చెప్పాడు గదా! నౌ ఐ యామ్ హ్యాపీ అన్నట్టుంది. వెన్ హి వాస్ అలైవ్, లైక్ లావణ్య సెడ్ హి వాస్ టాకింగ్ నాన్‌సెన్స్ ఇన్ ది ఎండ్. హి వాస్ ఎ హెడ్ మాస్టర్ ఫర్ హుహు. ఎ స్కూల్ అక్కడ 50 ఇయర్స్ వరకు. నాన్‌సెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. కోపపడుతూ ఉన్నాడు. చెప్పింది అర్థం కావట్లేదు. హిస్ ఇయర్స్ వాస్ లాస్ట్. చిరాకు గూడా ఉంటది. ఆహ్, సో వెన్ హి కేమ్ ఇంటూ హర్ డ్రీమ్స్ అండ్ గేవ్ హర్ ఎ సెండ్ ఆఫ్ ప్రాపర్‌లీ షీ ఈస్ ఓకే విత్ ఇట్. కానీ
ఇది వర్స్ట్ కేస్ సినారియో అని నేను అనుకుంటున్నాను నా ఎక్స్‌పీరియన్స్ లో. కానీ బట్ ఇట్స్ వే మోర్ వర్స్ట్ కేస్ సినారియో ఫర్ తరుణ్ అండ్ వెంకట్. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్ యువర్ ప్రైమ్ he left you, and when he was a kid he left you. So how was it for you guys? నువ్వు తరుణ్‌గా ముందు నువ్వు చెప్పు. ఎందుకు మమ్మీ జాబ్ చేసేది కాదు కదా అప్పుడు? No, పెళ్లి she's a పెళ్లి home. అయినప్పుడు హోమ్ మేకర్ కదా. సో హౌ వాజ్ ఇట్? మన హిందూ ఆచారాల ప్రకారం ముఖ్యంగా మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు భర్త చనిపోయిన ఆడదని ఇంటి బయటికి రానివ్వద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అశుభం, ఇవి ఇవి అని అన్ని సోషల్ టాబూస్ అంతా అణిచివేయడానికి ట్రై చేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఏదో నిన్ను తీసుకెళ్ళి ఎడారిలో వదిలేసినట్టు అయిపోతది గదా! ఒకటేసారి డిపెండెంట్ గై లేడు. నీకంటూ పిల్లోడున్నాడు. యూ హావ్ టు సర్వైవ్ అండ్ యూ హావ్ టు మేక్ హిస్ ఎడ్యుకేషన్, కెరియర్. ఎలా? హౌ వాస్ ఇట్ ఫర్ యూ? సో సడన్ డిమార్జ్ తర్వాత 1 month లోనే దేర్ వాజ్ ఎ బ్యాక్ స్టాబ్ ఫ్రమ్ ద సొంత ఫాదర్. మా మదర్ వాళ్ళ ఫాదరే మా మమ్మీని బ్యాక్ స్టాబ్ చేశాడు. హీ వాంట్ టు గెట్ ఆల్ ద ప్రాపర్టీ ఫ్రమ్ మా మామ్. మా డాడీ సంపాదించినది తీసుకోవాలి అన్నట్టు. లిటరల్లీ అంటే మమ్మల్ని ఒక రోడ్ మీద పడేసినట్టు పడేశారండి. అంటే హీ లెఫ్ట్ మీ అలోన్. వాళ్ళందరూ ఒక బ్యాచ్ అయిపోయారు. మా మమ్మీ ఒకటి లోన్లీ వారియర్ అలా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో నన్ను పెంచాలన్న ఒక మైండ్ సెట్ తోటి షీ కేమ్ ఆల్ దిస్. తను ఏం చేసిందంటే నువ్వు అన్నట్టు there will be a ritual some you should not go out, there should be some follow something like that, you should not talk to some people అట్లా అన్నట్టు. ఇంట్లోనే కూర్చొని she took a tuition for 100 kids from 4 to 9. From 4 to 9 in the evening she should take a tuition for 100 kids, literally from LKG to 9th class. Okay, and అప్పుడు నేను 6th class అయిపోయింది మనది. అయితే 7th class ఎట్లా అట్లా అయిపోయినాక 8th class I joined in the భాష్యం. What was the timing, Ajay? What was the timing? Early morning 6:30. Early morning 6:30 I used to get a bus. Early morning 6:30 I had to get a bus. In the evening 8 o'clock I used to reach home. Yeah. She used to wake up at the 5 a.m. She used to prepare all the food. త్రీ మీల్స్ కి సరిపోయే ఫుడ్ ప్రిపేర్ చేసేది. 6:30కి నన్ను బస్ స్టాప్ లో వదిలిపెట్టేది. బస్ స్టాప్ అయితే ఆల్మోస్ట్ 1 kilometer. షీ యూస్ టు వాక్ విత్ మీ. 6:30కి షీ యూస్ టు డ్రాప్ మీ అట్ ద బస్ స్టాప్. నన్ను బస్ ఎక్కేంత వరకు ఉంచేసి షీ యూస్ టు గమ్ హోమ్. 8:30 వరకు తను రెడీ అయిపోయి 8:30కి స్కూల్ వెళ్ళేది. షీ వర్క్ ఫర్ 1 year. అక్కడ టీచర్ గా చేసింది. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చెప్పేది. బికాస్ షీ ఇస్ తెలుగు మీడియం, షీ కుడెంట్ టీచ్ ద హైయర్ క్లాసెస్. So she is taking care of LKG and UKG from 8:30 to evening 2:30 or 3:30. She used to be in a school and she used to come back by 4. 4:30 వరకు తినదు. 4:30కి మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ అవుద్ది. 100 kids ఒకటేసారి ఉంటారు. వాళ్ళు లొల్లి ఉంటుంది మొత్తం. మీకు తెలిసిందే క్రౌడ్ ఎట్లా ఉంటుందో. చిన్న పిల్లలు హ్యాండిల్ చేయడం. నర్సరీ పిల్లలు, ప్లే స్కూల్ పిల్లలు కూడా అక్కడికి వచ్చి దే టు సిట్, అంటే అక్కడ కూర్చోటి అలవాటు అవుతుంది అన్నట్టు పేరెంట్స్ అక్కడ కూర్చున్నారు. మంత్లీ నర్సరీ స్టూడెంట్కి ఎంత ఇచ్చేవాళ్ళు? 20 rupees మంత్లీ. ఆ టైంలో 2003-2004లో నర్సరీ స్టూడెంట్కి 20 rupees మంత్లీ. 10th class స్టూడెంట్కి 150 rupees, 200 rupees అంతే. ఆ మనీ అండ్ సాలరీ వాజ్ 1,000-2,000 సంథింగ్ అంతే. టీచర్స్ ఎల్కేజీ చెప్తే. సో ఆ 2,000 రూపీస్ ఖర్చు పెట్టి అవి తీసుకొని అండ్ ఈ ట్యూషన్స్ చెప్తే ఆ మనీ తోటి షీ యూస్ టు పే మై భాష్యం స్కూల్ ఫీ. భాష్యం స్కూల్ ఫీ వాజ్ 20,000 at time. సో షీ యూస్ టు వర్క్ హార్డ్ లైక్ దట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు. నీకు ఇంకో ఒక రిమెంబరబుల్ మూమెంట్ ఏంటంటే, నేను చిన్నప్పుడు నేను ఒక్కనే కదా, నాకు ఎవరైనా సపోర్ట్ ఉండాలని చెప్పి శ్రవణ్ తెలుసు కదా మా తమ్ముడు. He's not my blood related. Blood related కాదు. He's the brother from another mother. నా కోసం నేను ఒక్కడిని ఉంటానని చెప్పి 20 years వరకు ఒకరిని తాకారు నాతో పాటు. Got it? My mom used to pay school fees for that guy also. నన్ను ఎలా చూసేది వాను కూడా అలా చూసేది. సో అట్లా షీ వర్క్ హార్డ్ లైక్ దట్. నేను 8th 10th క్లాస్ ఉన్నప్పుడే మా మమ్మీ మనీ, మా డాడీకి వచ్చిన మనీ అండ్ మా మమ్మీ సేవ్ చేసి ఒక ఇల్లు కట్టిందిరా. మా ఫ్యామిలీలో మా మదర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మా తాతయ్యకి ఇవ్వరు.
got it. So she built a house of which is worth now. వర్త్ అని చెప్పట్లేదు, జస్ట్ అంత మంచి వర్త్, ఆ లెవెల్లో ఉన్న వర్త్ని ఇల్లు అప్పుడు కట్టింది 2006లో. నాకు సరే, ఐ కంప్లీటెడ్ మై 10th, ఐ కంప్లీటెడ్ మై ఇంటర్ అండ్ బీటెక్ అయిపోయాక ఐ గాట్ మై జాబ్. నౌ అప్పుడు కూడా మా మమ్మీ ఆగలేదు. షీ 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 బాట్ ల్యాండ్ నియర్ బై, ఒక 100 మీటర్స్ అవేలో ఇంకో ల్యాండ్ కొన్నది. నేనే సివిల్ ఇంజనీర్ కాబట్టి ఐ మేడ్ ఇనిషియేటివ్ టు బిల్డ్ అనదర్ హౌస్. ఇప్పటికి తను ఇప్పటికి ఆగట్లేదు. షీ వాంట్ టు గెట్ సంథింగ్, ఇంకా కావాలి అన్నట్టు ఉంది. ఐ నీడ్ టు గో టు సచ్ లెవెల్ దట్ నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు. దట్ వితౌట్ ఫాదర్, వితౌట్ హస్బెండ్ షీఈ్ నథింగ్ అన్నట్టు షీ నెవర్ దట్. ఇప్పటికెళ్ళినా సరే దే విల్ బి సేయింగ్ దట్ భాగ్య కొడుకు, బట్ దే నెవర్ సే దట్ జనార్దన్ కొడుకు అని ఇప్పుడు ఎవరు అన్నారు. దట్ లెవెల్, ఆ లెవెల్ తీసుకు బట్టలు కొడతారు చూడ, చిన్న అంటే ఎంబ్రాయిడరీ బొటిక్ లాగా. ఎగ్జాక్ట్లీ. అట్ ద ఇయర్ ఆఫ్ 2004 or 2005 ₹1, ₹2 కోసం కుట్టేస్తాను నైట్ 10:30 వరకు. ఎవ్రీ పెనీ కౌంట్స్. Every penny counts, everything from that moment, every second she worked hard. ఇప్పటికి కూడా, యు నో వాట్, షీఈ్ వర్కింగ్ ఇన్ అడ్మిన్ నౌ. ఇప్పటికి వర్కింగ్ అయితే ఇప్పుడు లైఫ్ లో అన్ని సాక్రిఫైస్ చేసి నాకు ఏం అనిపిస్తలేదు. ఐ సాక్రిఫైస్ మై ఆస్ట్రేలియన్, ఐ సాక్రిఫైస్ ద యూనివర్సిటీ, ఎవ్రీథింగ్. నా హయ్యర్ పొజిషన్ వస్తారా ఐ లాస్ట్ బికాస్ ఐ టు గెట్ అవుట్ అవే ఫ్రమ్ హర్. అంటే తనతో దూరం వెళ్ళాలి. తను నా గురించి ఇంత ఒకటే పాయింట్ రా, మా డాడీ పోయినప్పటి నుంచి తన లైఫే సాక్రిఫైస్ చేసింది. నేను ఈ చిన్న సాక్రిఫైస్ చేయడంలో దట్ డజంట్ మ్యాటర్, అది కౌంట్ కూడా కావాలనిపించింది నాకు. ఇప్పుడు నువ్వు అన్నట్టు షీ కెన్ మ్యారీ అనదర్ గాయ్, షీ కెన్ బీ హ్యాపీ, బట్ షీ డిడ్ంట్ టేక్ దట్ ఇనిషియేటివ్. షీ వాంట్ టు గో టు సచ్ లెవెల్, రైట్? ఆ ఇనిషియేటివ్తో పోయింది తప్ప ఒకరితో మాట అనిపించుకోకుండా బతికించి. షీఈ్ ద టోటల్ లైఫ్ లాంగ్ ఇన్స్పిరేషన్ రా. ఇంకా తను తప్ప నాకు ఇంకా హీరో ఎవరు లేరు. మై ఫాదర్ అండ్ మై మదర్, దేర్ ఆర్ టాప్ లెవెల్ ఇన్స్పిరేషన్ ఇప్పటి వరకు. అంటే నేను కూడా అట్లే పెరిగాను. నో వన్ షుడ్ మేక్ ఎ పాయింట్ ఆన్ మీ, నో వన్ అట్ ఎనీ కాస్ట్. నా దగ్గర మనీ లేకపోయినా ఐ విల్ స్టార్వ్ అండ్ ఐ విల్ డై, బట్ ఐ విల్ నెవర్ టేక్ ఎ పెనీ ఫ్రమ్ ఎనీ గై, బికాస్ ఐఎమ్ నాట్ దట్, ఐ షుడ్ నాట్. నా పేరెంట్స్కి నా మెచ్చర్ దేవుడు నేను, అరే వాళ్ళు అట్లా ఉన్నారు, వీడింది ఇలా ఉన్నాడు. యాక్సెప్ట్ చేయాలి అన్ని లైఫ్లో వచ్చాను, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అట్లా మా మదర్ చేసింది సాక్రిఫైస్ మాత్రం లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. దట్స్ వాట్ హ్యాపెండ్. అరే వెంకట్, అజయ్, వీళ్ళు మన పేరెంట్స్ ముందు వెళ్తుంటే, వాళ్ళ వెనకాల మనం వెళ్తుంటే, సమ్వన్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ బై లుకింగ్ అస్. అది ఆ ఫీల్, ఆ లైఫ్ లో మనం అట్లా అంతకు మించి ఇంకా ఏ గర్ల్ ఫ్రెండ్ ఎంత మంచి అమ్మాయి వచ్చినా సరిపోదు అజయ్. అరే నాకెందుకు చెప్తున్నావు బే? నా పని అంతా అమ్మాయిలు అనుకుంటున్నావా? ఇంత సీరియస్ కన్వర్సేషన్ లో ఒక స్మాల్ జోక్. వెంకీ, హౌ వాజ్ ఇట్ ఫర్ యు మ్యాన్? హౌ వాజ్ ఇట్ ఫర్ యు? నాకు బేసిక్గా నాకు వెంకట గారికి తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది అని చెప్పేసి. హీ గాట్ వెరీ లక్కీ. లక్కీ అనే వర్డ్ యూజ్ చేయలేదు కానీ, జస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ హీ గాట్ ద జాబ్ అండ్ అంకుల్ వాజ్ డౌన్. కొంచెం అటు ఇటు అయి ఉంటే చాలా క్రైసిస్ ఉండేది. అండ్ నా మేజర్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ ద మెయిన్ గై ఈస్ డౌన్, నేను ఊహటి కూడా ఊహించుకోలేను అసలు. నాన్న కనుక గివ్ అప్ ఇచ్చేస్తే, నేను ఏదైతే ప్రౌడ్ గా చెప్పుకుంటున్నానో, నేను ఆర్ట్స్ లోకి వెళ్ళాను, నేను ఇది చేశాను, ఇది చేసుకుంటున్నాను, నేను హ్యాపీగా ఉంటున్నాను, నేను అవన్నీ ఏమీ చేయలేను. ఈ ఓన్లీ వన్ గై ధైర్యం చూసుకొని నేను ఏం చేయాలనుకుంటున్నానో అది చేసుకున్నా. అది రియలైజ్ అని ఎప్పుడు అవుతాం అంటే, ఇట్లాంటి థాట్స్ వచ్చినప్పుడే అవుతాం. బేసిక్ అయితే అవును, నాన్న కాబట్టి చదివిస్తాడు, నాన్న కాకపోతే ఇంకెవరు చదివిస్తారో అన్నట్టు ఉంటది కదా. కానీ నాన్న అనేటోడు గివ్ అప్ ఇస్తే నీ బతికేంది అనేది నీకు కూడా అసలు టెర్రర్ అనేది ఉంటది. యూ నీడ్ టు గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, యూ నీడ్ టు అడ్జస్ట్ లైక్ హెల్. సమ్వన్ ఈస్ వర్కింగ్ హిస్ యాస్ ఆఫ్ జస్ట్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. బట్ వాట్ హ్యాపెండ్ విత్ యూ? మరి నువ్వు అట్లాంటి కాంప్రమైజ్‌లు ఏమవ్వాల్సి వచ్చింది? తరుణ్ గారు చెప్పినట్టు నీకు ఉన్న సిట్యుయేషన్స్ ఏంటి? హౌ వాస్ ఇట్? Yeah, to start with is like, as I said, I used to have a huge respect for him. Yeah. Because ఆయన ఏం చేసినా చేయకపోయినా, బిఫోర్ హీ వాస్ బెడ్ రిడన్, అన్ని చేసి వెళ్ళారు. లైక్ ఓన్ హౌస్ ఉంది మాకు ఇప్పుడు. Yeah.
నాకంటూ చెప్పుకోవడానికి ఒక ప్రాపర్టీ ఉంది. బోయంపల్లి మిడ్ ఆఫ్ ద సిటీ ప్రాపర్టీ ఉండడం అంటే చాలా ఎక్కువ. యాహ్! ఒక ఓన్ హౌస్ ఉంది. రెంట్ పోర్షన్ ఉంది. అయినా లేకపోయినా రెంట్ నుంచి కొంచెం డబ్బులొస్తాయి. ఇంటి ముందు షట్టర్ ఉంది. దాని నుంచి కొంచెం మనీ వస్తది. సో, ఆయన నేను లేను అను ఐ మీన్ నేను సంపాదించట్లేదు అనకపోయినా గాని, హి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్యాకప్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్. సో, యాహ్! ఐ రెస్పెక్ట్ మై ఫాదర్ ఫర్ థట్. ఐ హావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన ఆ టైంలో ఎంత లైక్ డాక్టర్‌గా ఎంత సంపాదించిండో నాకు తెలీదు. బట్ అంత చేయగలిగాడు ఫ్యామిలీకంటే హి వాస్ రియల్లీ గ్రేట్. యాహ్! ఆ విషయంలో నేను ఒప్పుకుంటా మా డ్యాడీని. యాహ్! సో, ఆఫ్టర్ మా డ్యాడీ ఇట్లా బెడ్ రిడన్ అవ్వంగానే నాకనిపించింది యాహ్! ఐయామ్ సో లక్కీ టు హావ్ థిస్ జాబ్ రైట్ నౌ. జాబ్ వచ్చింది. నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చిందంటే ఐయామ్ సో లక్కీ అని అనిపించింది నాకు. హ్మ్. బట్ దట్ నెవర్ అఫెక్టెడ్ మీ బికాజ్ హ్యాట్స్ ఆఫ్ టు మై మామ్ యాక్చువల్లీ. మామ్ ఒక్కసారి గూడా బేటా నాన్న నాకింత మనీ కావాలిరా ఈ మంత్ కొంచెం టైట్ ఉంది అని ఎప్పుడు అడగలేదు తెలుసా మా మమ్మీ. స్టార్టింగ్ 2 ఇయర్స్ నేను చెప్పినా నేను మా డ్యాడీ చేసిన తప్పేంటి అంటే మా డ్యాడీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎప్పుడు ఇంట్లో డిస్కస్ చేయకపోతుండే. సో, వి నెవర్ న్యూ హౌ మచ్ హి యూజ్డ్ టు మేక్, హౌ మచ్ వి కెన్ ఆస్క్ హిమ్. ఎప్పుడు చేయలేదు. నేను అనుకున్నా ఒకవేళ వన్ డే వెన్ ఐ విల్ ఎర్న్ మనీ నేను ఫైనాన్షియల్ స్టేటస్ ఇంట్లో కుల్లం డిస్కస్ చేయాలి అని. సో, నాకు జాబ్ రాంగానే మా మమ్మీకి చెప్పినా నాకింత సాలరీ వస్తుంది. 20,000 జీతము. సో, ఇంట్లో ఎంత ఇవ్వగలను, నేను నాకంటూ ఎంత ఖర్చు పెట్టుకోగలను అదంతా నేను డిస్కస్ చేసినా మా మమ్మీతోని. మా మమ్మీ మేబీ షీ ఫెల్ట్ దట్ వీడికిప్పుడే వచ్చింది జాబ్. వీడినెందుకు డిస్టర్బ్ చేయడం. హి హాస్ లైఫ్. హి హాస్ టు ఎంజాయ్ అని అనుకుందేమో. బట్ అదే అనుకుండొచ్చు. సో, మా మమ్మీ నాకెప్పుడు రానీయలే ఆ లోటు. మా మమ్మీ తనే డాన్స్ క్లాస్ చెప్పుకొని, ఏమంటారు మా డ్యాడీని ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఉంటది గదా! సో, దాంట్లో ఎన్‌రోల్ చేపించుకొని, దాని నుంచి వచ్చే మనీతోని డయాలిసిస్ చేపించుకొని, ఎంతో కొంత తన సేవింగ్స్ నుంచి ఆటో ఖర్చులు గాని, ఏదైనా చిన్న చిన్న ఖర్చులన్నీ, అన్నీ మా మమ్మీయే పెట్టుకునేది. కాకపోతే నా నుంచి అడిగిందేంటి అంటే, ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ వాటర్ బిల్లు అదొక్కటి నువ్వు చూసుకో నాన్న అని అడిగింది. ఆ మాత్రం నేను చూసుకోలేనా అని జెప్పేసి, అదంతా నేను చూసుకునేటోడిని. బట్ ఇట్లా గాకుండా చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి. ఒక ఇల్లంటే ఒక పాలోడు గాని, వెజిటబుల్స్ ఇవ్వడం గాని, చాలా ఉంటాయి మనకు తెలియని ఖర్చులు. బికాస్ వి నెవర్ ఏమంటారు అవన్నీ మనం ఎప్పుడు పెట్టలే లైఫ్‌లో. బయటికి ఇంటి నుంచి బయటికొస్తాం గదా! అసలు ఇంటిని రన్ జేయాలంటే ఆ! ఏమేమి వెళ్తాయో అప్పుడు ఎన్నెన్ని లేతాయి. గావాలి. యాహ్! అదే యాహ్! నాకిప్పుడు నేను ఇండివిడ్యుయల్‌గా ఉంటున్నా కాబట్టి కెనడాలో నాకర్థమైతుంది. కానీ యాహ్! అప్పట్లో నేను జాబ్ జేసినా గాని నాకంత మెచ్యూరిటీ లేకుండే. సో, యాహ్! మ్యాన్. యాహ్! హాట్స్ ఆఫ్ టు మై మామ్ ఫర్ థట్. సీరియస్‌లీ నాకు ఇప్పటి వరకు నాకింకా వండర్ అనిపిస్తది తెలుసా! మా మమ్మీ ఎట్లా మేనేజ్ చేసుకుంది అదంతా అని జెప్పేసి. యాహ్! బట్ యాహ్! సఫరింగ్ అయితే మా మమ్మీ రైట్ ఆఫ్టర్ డెత్, మా డ్యాడీ డెత్ అయిన తర్వాత ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్ ఉంటది చూడు. ఈ రిచువల్స్ గాని నాకు చాలా కోపమొస్తది. హిందూ రిచువల్స్ అంటే. బికాజ్ రిచువల్స్ ఆర్ సంథింగ్ లైక్ విచ్ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు టైమ్. వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్. ఒకటే లైఫ్ టైమ్‌లో స్టక్ అయి ఉండిపోవద్దు. కానీ మా డ్యాడ్ డెత్ అయిన తర్వాత ఎంత చూసినా అంటే ఓన్‌గా ఎన్ని ఘోరమైన రిచువల్స్ ఉంటాయి తెలుసా? హిందూ అవునా? దాంట్లో. లిటరల్లీ ఏమంటారు? ఒకటి ఏంటంటే నువ్వన్నట్టు లైక్ మదర్‌కి వైట్ శారీ ఏసి యాహ్! చేయడము, యాహ్! 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 గాజులు పగలగొట్టడం అది ఇంకా ఉందిరా. లిటరల్లీ అవునా? చెప్తున్నా. ఎంతమంది ఫాలో అయితున్నారో తెలీదు గానీ, మా డ్యాడీ వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దే యూ బిలీవ్ ఆల్ దీస్ అండ్ ఏమంటారు ఫాలో అవ్వాలి. పురాణాల్లో ఇట్లా జెప్పిర్రు అంటే ఫాలో అవ్వాల్సిందే అన్నట్టు వాళ్ళు ఫాలో అయితారు. నేను అట్లా గాదు. వై? అసలు ఎన్ని క్వెషన్స్ వాళ్ళ చెప్పిన వెనకాల అసలు నేను ఫస్ట్ క్వెషన్ అడిగేది. ఎందుకు జేయాలి మనం ఇట్లా? వాళ్ళ ఆన్సర్ ఏంది? అబ్బో! పెద్దోళ్ళు చెప్పిండ్రు చెయ్యాలి. క్వెషన్ అడగొద్దు నువ్వు. నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి అన్నట్టు చూస్తారు. బట్ ఎందుకు చేస్తున్నాం ఇట్లా? ఒక్కసారి అడగండి అంటే ఎన్ని గొడవలైనాయి తెలుసా నాకు మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళతోని, పెద్దనాన్న వాళ్ళతోని. ఎందుకంటే వాళ్ళకి నేను ఇంకా చిన్న పిల్లోడిని. బట్ నౌ ఐ యామ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాట్ వి హావ్ టు గో త్రూ ఐ హావ్ టు డీల్ విత్ ఇట్. యాహ్! ప్రతిదానికి క్వెషన్ చేసేటోడిని ఎందుకు చేయాలి? నువ్వు చెప్తే నమ్మకపోవచ్చు. ఎంత సిల్లీ తెలుసా? మా డ్యాడీ పడుకున్న ప్లేస్ అంట. అక్కడ అతను నువ్వు చూసినుంటావు గదా! మా ఇంట్లో రాంగానే ఇంటి ఫ్రంట్ యాహ్! రూమ్‌లోనే మా యాహ్! డ్యాడీ బెడ్ ఉంటుంటేనే యాహ్! అక్కడే ఫ్రంట్ పడుకునుంటుండే మా డోర్ డ్యాడీ. ఎదురుంగానే బెడ్ ఉంటది. బెడ్ ఉంటుండే. సో, అక్కడ చనిపోయాడని జెప్పేసి అది అశుభమైన ప్లేస్ అంట. సో, మా డ్యాడీ చనిపోయిన రోజు ఆ ప్లేస్ అశుభమైన ప్లేస్ అని జెప్పేసి అక్కడ ఇంకొక యానిమల్‌ని బలిస్తే ఆ పాపం పోతదంట. ఐ వాస్ లైక్ హ్మ్. వాట్? వాట్ ద ఫక్? దట్ డిడ్ంట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్. హ్మ్. నాకింక ఏం జెప్పిర్రు తెలుసా? మేమొక గొర్రెని తీసుకొనొస్తాము. అక్కడికొచ్చిన తర్వాత మీ డ్యాడీ చనిపోయిన ప్లేస్‌లో గొర్రెని నువ్వు బలియాలి. నువ్వు కట్ జేయాలంట. ఓరి నీ ఏందిది? వాట్ ద ఫక్ మ్యాన్!
ఐ వాస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరని నేను తింటా. నేను అట్లా మటన్ తింటా గానీ నా చేతులతోని యాహ్! కోయడం ఏంటి? అదే. నేను చెయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నా చేతులతోని చేయను. బట్ వై షుడ్ ఐ డూ దిస్ అంటే ఆ చనిపోయిన ప్లేస్ మంచిది కాదు అది. నేను ఇదంతా చేయను. మీకు చేయాలనిపిస్తుంటే మీరు బలిచ్చి మళ్ళీ అదే గొర్రెని తింటారా? బలిచ్చి అదే అదే గొర్రెని అదే తింటారా మళ్ళా? అదే తినాలి. వాట్ ఇస్ ద ట్రూత్? నీకు మటన్ నేను కావాలంటే స్విగ్గీ తెచ్చుకో గాని నేను ఇట్లాంటి ప్రోగ్రామ్‌లు నేను పెట్టకని చెప్పేవాళ్ళు. నేను కావాలంటే మటన్ షాప్‌కెళ్ళి తీసుకొస్తా. ఆ! ఇట్లాంటివి వద్దంటే లేదు మేము చేయాలంట. సరే మీరు చేయండి. మళ్ళీ ఇంకోటేంటి అక్కడ కోస్తారు పర్లేదు. కింద మార్బుల్స్ ఉంటాయి. రక్తం అదంతా పడతది. ఎవడు క్లీన్ చేస్తారు మళ్ళీ? మేమే కదా చేసుకోవాల్సింది. ఆడొచ్చి క్లీన్ చేస్తారా మళ్ళీ? చేయరు. నేను చెప్పిన ఇదంతా మాతోని కాదు. కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పేసి నేను ముందు రోజు నైట్ కిందంతా న్యూస్ పేపర్స్, క్లాత్స్ అంతా పరిచి ఇక్కడ చేయండి మీరు ఏది చేసినా. తర్వాత క్లీన్ అదంతా కాదు అని చెప్పేసి నేను జస్ట్ ఎళ్లి ఆ గొర్రెకి బొట్టు పెట్టి మీరు చేసుకోండి ఇంకా అని చెప్పేసి నేను వచ్చేసిన. కొన్ని ఇంకా ఏమంటారంటే ఇట్లా సిల్లీ ఉండే. ఇంకోటి ఏంటి తెలుసా? రైట్ ఆఫ్టర్ డెత్ యూ హావ్ టు గో స్పెండ్ టైమ్ గుడిలో ఎళ్లి పడుకోవాలి. ఓకే. ఎక్కడ పొలిమేర దాటి ఫర్ 3 డేస్ వరకు పడుకోవాలంట. హుహు. ఎందుకు? నేను చాలా ఆలోచించిన దానికి రీజన్ ఏంటిది అంటే ఇంట్లో డెత్ అయినప్పుడు ఇంట్లో వాతావరణం అంత బావుండదు. సాడ్ వాతావరణం ఉంటది. గుడికెళ్తే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటది. యూ విల్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్ అన్నట్టు పాతకాలంలో ఉండే. ఇప్పుడెందుకుందది? విల్ ఇట్ మేక్ సెన్స్ టు గో ఔట్ అండ్ స్లీప్ ఇన్ టెంపుల్ నువ్వు మర్చిపోగలుగుతావా? టెంపుల్‌లో కూర్చున్నంత మాత్రాన? లేదు పడుకోవాలి. అక్కడొక గొడవ. బట్ మోస్ట్ అఫెక్టెడ్ ఏంటి అంటే ఇవన్నీ చిన్న చిన్నవి దట్ వుడెంట్ అఫెక్ట్ మై ఫ్యామిలీ మచ్ ఫైన్. కానీ ఒక్క దగ్గర నేను కాంప్రమైజ్ అవ్వను ఏంటిది అంటే మా మమ్మీతోని ఇవన్నీ జేయడం. లైక్ వైట్ సారీ వైట్ కట్టి సారీ. బ్యాంగిల్స్. యాహ్! మా మమ్మీ ఐ స్టిల్ రిమెంబర్ మై మామ్స్ ఫేస్ ఎంత భయపడుతుండే తెలుసా! మా మమ్మీ చిన్న పిల్లలాగా భయపడుతుండే నాతోని ఇవన్నీ అయితాయా అని. మా మమ్మీ నాతోనొచ్చి చెప్పింది. నాకు చెప్పలేదు ఇదంతా జరుగుతుంది నెక్స్ట్ అని నాకు చెప్పలేదు ఎవ్వరు. బట్ మా మమ్మీకి తెలుసు. మా మమ్మీ నా దగ్గరకొచ్చి రేపు ఇదంతా చేస్తారంటరా ఆపురా పెద్దనాన్న వాళ్ళతోని నాకు ఇంకా వణుకు పుట్టేసి వాళ్ళకి జెప్పేసిన పెద్దనాన్న వాళ్ళతోని. రేపు మీరు గనుక మా మమ్మీని టచ్ చేసిర్రంటే మంచిగుండదు చెప్తున్నా అని. వాళ్ళందరూ అట్లేం లేదురా అన్నట్టు వాళ్ళు నన్ను కాంప్రమైజ్ చేసేసారు. నెక్స్ట్ డే వాళ్ళందరూ చూస్తున్నారు. నేనెప్పుడు ఆ ప్లేస్ నుంచి ఆ బరియల్ గ్రౌండ్ నుంచి బయటికెళ్తున్నా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నట్టు. హ్మ్. నేనెక్కడికి కదిలేది. ఆ పూజారికి గూడా చెప్పినా మీరు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తే మీకు మర్యాదగుండదు. ఇప్పటివరకు మర్యాద ఇస్తున్నాం. బట్ మీరు మర్యాద కోల్పోవద్దు ప్లీజ్. మా మమ్మీని టచ్ చేయొద్దు ఎవ్వరని చెప్పి మా మమ్మీ పక్కనే కూర్చున్న ఇదంతా వరకు. వాళ్ళు నన్ను ఎంత తిట్టుకున్నారో నాకు తెలుసు. బట్ మా మమ్మీ స్టిల్ ఐ రిమెంబర్ ఎంత భయపడింది తెలుసా చిన్న పిల్లలా. ఐ అన్నీ పిచ్చి పిచ్చి రిచువల్స్ రా. ఒక్కదాని వెనకాల గూడా ఈ రీజన్ ఏంటి అనేది ఆలోచించరు ఎవ్వరు. అసలెందుకు చేసామప్పుడు? ఇప్పుడెందుకు చేస్తున్నాము అని. దట్ వే యాహ్! సిన్స్ యూ బ్రాట్ రిచువల్స్ నాకు గూడా అది ఉంది ఇది. మన తాతయ్య గారు పోయినప్పుడు మాది బేసిక్‌గానే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. సో, పెళ్ళిళ్ళే మా నాన్న పూజారిని తెప్పియలేదు పెళ్ళికే. ఇగ చావు దగ్గరకొచ్చి నువ్వు ఇట్లాంటి యూ ఆర్ టేకింగ్ ద కాల్. యూ ఆర్ బీయింగ్ దట్ మాన్‌స్టర్. బీయింగ్ దట్ గై హూ ఈస్ గోయింగ్ ప్రాక్టికల్. బీయింగ్ దట్ గై హూ ఈస్ నాట్ ఎమోషనల్ ఈస్ వెరీ టఫ్ జాబ్ టు డూ ఇన్ సచ్ సైట్స్. నో యూ నీ నీ బేసిక్‌గా మనిషి అనేటోడు మనుషులు ఎవడైనా నేనైతే అడ్రినాలిన్ మోడ్‌కెళ్ళిపోతా. ఏదన్నా డిప్రెసింగ్ ఉన్నా, కోపంగా ఉన్నా, బాధున్నా ఆహ్, ఫకింగ్ మేక్ యూర్ హార్ట్ పంప్ అన్నట్టు పని తర్వాత పని అన్నట్టు పెట్టుకుంటా. సో, బేసిక్‌గా అట్లాంటి ఒకడు ఉండాలి. ఆ మాన్‌స్టర్ ఆడు ఎవడైతే ఉన్నాడో వాడి వల్లే పనులైతా ఉంటాయి. ఇది చేస్తున్నాను అంటే ఇది చెయ్యొద్దు అని హ్మ్. చెప్పేటోడు కావాలి. ఇది వద్దులేండి, లేకపోతే మీ ఇష్టమండి. చాయిస్ ఇవ్వడం గాదు. నేను డెసిషన్ మేకరు. నేను జెప్తున్నా చేయొద్దు అనేటోడు గావాలి. వాడిని అందరూ తిట్టుకుంటారిక ఆ సైట్‌లో. ఆ రోలు మా డ్యాడీ ప్లే చేసాడన్నమాట అక్కడ. నో వన్ ఈస్ టేకింగ్ ద కాల్ అక్కడ. మా నాయనమ్మ ఇది గూడా ఇట్లనే గాజులు ఇంకా నాయనమ్మ ఓల్డ్ స్కూల్ గదా! బొట్టు తీసేయాలి అది ఇది అంటే, "యూ ఫకింగ్ డేర్ టచ్ హర్ అండ్ యూ ఫేస్ మీ" అన్నట్టుండే మా నాన్న. ఆ! అస్సలు నో. ఈ ఈ ప్రోగ్రామ్‌లేముండవు. ఇప్పటికి మా మా నాయనమ్మ అన్ని కలర్ శారీలు, బొట్టు, తాళి, గాజులు అన్నీ యాహ్! ఈ మేడ్ ష్యూర్ అన్నీ ఉంటాయి. ఏడికి పోవు అన్నట్టు. అట్లుండే అండ్ ఇది అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ శవాన్ని తగలబెట్టాలి. పెద్ద కొడుకు అది చేయాలి, ఇది చేయాలి. ఈ చిన్నోడు ఇది చేయాలి. ఏం లేదని చెప్పేసి మా నాన్న హాస్పిటల్‌కి కాల్ చేసి బాడీ డొనేట్ చేసేసి అయిపోయింది. ఇంక ఎళ్ళిపోండి అందరూ అన్నట్టు అన్నాడిగ అంతే. మా నాన్న నైస్. సిన్స్ హి ఈస్ దట్ రెస్పెక్టెడ్ గై. నో వన్ టాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. బట్ ఎవ్రీవన్ టాక్స్ బిహైండ్ హిమ్. హ్మ్. మా నాన్న ఈస్ ఎ మెచ్యూర్డ్ గై గాని హి డజంట్ గివ్ ఎ ఫక్. బట్ మై మమ్మీ ఇంటది గదా! షీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ థిస్. ఏందిది? అది ఇది స్నానం చేయలేదు, కాళ్ళు కడుక్కోలేదు అది అన్నట్టు ఉంటాడు మా నాన్నేమో.
సో, బీయింగ్ దట్ గై అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా నాకైతే నువ్వు గూడా ఒప్పుకుంటే చెప్పు. సింపతి అనేది నచ్చదు నాకు. అది హ్మ్. నేను ఎదవనో లేకపోతే నా వ నాకు తెలవదు గానీ డోంట్ సింపథైజ్ మీ. సీ ఐ నో ఐ యామ్ ఇన్ ఎ లాస్. జస్ట్ బికాజ్ యూ కమ్ అండ్ సే మనుషులు దేవుడు మంచోళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతారమ్మా! లేకపోతే అదేమా ఏం వర్క్ కాదు నా పైన. సీ ఐ డోంట్ గివ్ ఎ ఫక్. వాట్ ఆల్ ఐ వాంట్, వాట్ ఎవ్రీవన్ వాంట్స్ ఈస్ యువర్ ప్రెజెన్స్. వచ్చి అక్కడ కామ్‌గా నుంచో. డోంట్ టాక్. ఐ వాంట్ యూ టు లిజన్ వెన్ ఐ టాక్ అంతే. Exactly. కొంతకాలం వరకు. ప్లీజ్ డోంట్ టాక్. యూ డోంట్ నో షిట్ అబౌట్ వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ. Don't talk. Don't give me advice. Just be there, man. Be there. I might not say that I need you, but be there అన్నట్టు ఉండాలి. సో, అందుకే ఆహ్, ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు జస్ట్ గో బీ దేర్ అండ్ స్టాండ్ అండ్ హెల్ప్ హిమ్ ఔట్. బట్ డోంట్ సే నథింగ్. డోంట్ ఆస్క్ క్వెషన్స్. జస్ట్ లిజన్ ఇఫ్ హి సేస్ ఎనీథింగ్ అన్నట్టు ఉంటా. డు యూ గైస్ అగ్రీ విత్ మీ? Or do you want to vent it out, or do you want that emotional burden to go on when people come and talk to you? How is it? మీరెలా అనుకుంటున్నారు? Yeah, I feel like presence is most important because at that time of ఏమంటారు ఆ టైంలో మనకు మైండ్‌లో ఏం చేస్తున్నాం అనేది మనకేం తెలీదు. సో, ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది ఇంపార్టెంటే. ఓదార్పు అని కాదు. బట్ సమ్‌వన్ బీయింగ్ దేర్ హూ ఈస్ థింకింగ్ స్ట్రెయిట్ ఎట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ బి దేర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే. హ్మ్. బట్ యాహ్! సింపథైజ్ వచ్చి అరే బాధపడకురా అది ఇది అనడం కంటే పక్కన సరౌండింగ్స్ నువ్వు హ్యాండిల్ చెయి. బికాజ్ ఐ యామ్ ఆల్రెడీ ఇన్ పెయిన్. మిగతా థింగ్స్ నువ్వు చూసుకో అన్నట్టుంటే హ్మ్. దట్ ఈస్ మచ్ మోర్ హెల్ప్‌ఫుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాహ్! సింపథైజింగ్. యాహ్! అండ్ ఇది క్వెషన్ అందరికి. హావ్ యూ గైస్ ఎవర్ థాట్ ఆఫ్ యూ నో టేకింగ్ ద కాల్? టేకింగ్ ద కాల్ అంటే when someone is on ventilator, it's almost saying that he's gone, but we are just making his heart pump just for the sake of it. Might be there are 0.1 chance that he might regain, but it's almost done, man. కానీ అట్లాంటి టైంలో నువ్వు వెళ్లి యెస్ టర్న్ ఆఫ్ ద స్విచ్ అని చెప్పడం అంటే నువ్వు చెప్తున్నావు చంపేయండి అని చెప్తున్నావు. అట్లాంటి కాల్ తీసుకోవాలి నువ్వు. ఆహ్, అది మీ లవ్డ్ వన్స్ ఉంటే అక్కడ ఆ కాల్ తీసుకోవడం చాలా కష్టం. అలాంటి సిట్యుయేషన్ గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? మీ వ్యూస్ ఏంటి దాని పైన? నేను ముఖ్యంగా కాల్ ముక్ ముఖ్యంగా ఇవన్నీ వెన్ పేషెంట్ ఈస్ ఇన్ హాస్పిటల్ అండ్ గోయింగ్ త్రూ ఎ పెయిన్ ఇట్లాంటివి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్‌మెంట్‌కెళ్తున్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ నాన్నకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలిరా. ఇట్ కాస్ట్ సమ్ 30,00,000 అండ్ హి వాస్ సంథింగ్ లైక్ ఓల్డ్. వెరీ ఓల్డ్. డ్యాడీయో, తాతయ్యో నాకు తెలీదు. 70, 75 అన్నట్టుండే. ఎమోషనల్ రైడ్‌లో నువ్వేంటి 30,00,000 విల్ మేక్ సమ్ టేక్ సమ్ మనీ అప్పు తీసుకొని అది చేద్దాం, ఇది చేద్దాం అని. ప్రాక్టికాలిటీ ఏంటి? హి ఈస్ 75. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినంత మాత్రాన Mhm. హి వోంట్ సర్వైవ్ ఫర్ లాంగ్. మళ్ళీ ఇక్కడ కాల్. అదే కాల్ ఉంటది. సేమ్ అదే కాన్సెప్ట్. బట్ ఇక్కడ మళ్ళీ కాల్ తీసుకోవాలి. నువ్వు ప్రాక్టికల్‌గా చెప్తే నిన్నేమో ఎదవలా చూస్తారు. ఎమోషనల్‌గా చెప్తే వరల్డ్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎమోషనల్‌గా నువ్వు ఎంత చెప్పినా గాని. So, what do you guys think about such situations? What do you want to say about it? సో, అందరూ చెప్పినట్టే ఇఫ్ ద పర్సన్ ఈస్ లైక్ వెరీ మచ్ సఫరింగ్ లైక్ యూ సెడ్ ఇఫ్ ద గై ఈస్ ఓల్డ్ ఇప్పుడు అతని పైన ఐ మీన్ ఒక నార్మల్ పర్సన్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 30 అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ హెల్తీ అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనకే ఐ మీన్ ఆ పర్సన్‌కే ఒక 1, 2 ఇయర్స్ పడతది. ఐ మీన్ టు కోప్ అప్ అండ్ స్టఫ్ లైక్ థట్. నువ్వు అలాంటిది ఒక 75 ఇయర్ ఓల్డ్ అతనికి నువ్వు చేయాలి అంటే యాహ్! అండ్ if I was that much respected at that point of time, yes, I would definitely take the call. But ఒకవేళ if I am still at the position like how I am right now, like I still have my mom and like she is the one. I mean, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వు ఊరుకో నీకేం తెలీదు అంతేనా ఇదా if somebody is there to actually listen, I mean, who's able to take my vote or who's able to take my opinion, and if they are like okay, what you said is right, we'll go for it and while discuss cheste, okay, I would definitely tell that see suffering, we cannot see them. We cannot see them suffering. So I would definitely take the call. Our deathbed law, I don't know what the person actually
అసలు ఏం చూస్తారో, వాళ్ళకి ఏం కనబడతదో ఐ రియల్లీ డోంట్ నో. ఐ రిమెంబర్ మా నానమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చేతులు కట్టేసారంట. బికాజ్ షీ వాస్ లైక్ టేకింగ్ ఔట్ ఆల్ హర్ గ్లూకోజ్, హర్ బ్లడ్ అదేదో ఎక్కిస్తుంటే అదంతా తీసేసారు. అండ్ వి 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 డోంట్ నో వాట్ ద పర్సన్ ఈస్ గోయింగ్ త్రూ మెంటల్లీ. ఫిజికల్లీ ఆల్రెడీ దే ఆర్ ఆన్ ద బెడ్ ఓవర్ దేర్. సో I would definitely take the call. Yeah, taking the call for an old guy is a different thing, and taking a call for your partner అనేది మళ్ళీ కంప్లీట్లీ డిఫరెంట్ It's a థింగ్. different thing. Yeah. యా మ్యాన్, అది నిజంగా అది చాలా కష్టం. వెంకట్ గా నువ్వేదో చెప్తున్నావు. యాహ్! సో, అదే టేకింగ్ ఎ కాల్ అంటే ఐ వుడెంట్ సే టేకింగ్ ఎ కాల్ బట్ ఇట్లనే మా డ్యాడీది అయినప్పుడు మా డ్యాడ్ హీ ఈస్ లక్కీ బికాజ్ హీ హాడ్ ఎ పీస్‌ఫుల్ డెత్. థట్ ఐ కెన్ అగ్రీ ఆన్. ఎందుకంటే మా తాతయ్యది చాలా పెయిన్‌ఫుల్ డెత్ ఉండే. హి వాస్ గోయింగ్ త్రూ దట్ ఆక్సిజన్ మాస్క్ అండ్ ఆల్ దట్ పెయిన్‌ఫుల్ డెత్. మా డ్యాడీది ఒకటి లక్కీ ఏంటంటే హీ హాడ్ ఎ పీస్‌ఫుల్ డెత్. అంటే సడెన్‌గా అయిపోయింది. హీ డిడ్ంట్ న్యూ దట్ హి వాస్ గోయింగ్ ఆఫ్ అన్నట్టు. నేను అప్పుడు అదే చెప్పాను కదా! లైక్ ఇంకా బట్టలేసుకొని నేను ఆఫీస్‌కి బయలుదేరినా. అప్పుడు నేను బైక్ మీద ఎళ్తుంటే మా మమ్మీ కాల్ చేసి, "అరే! డ్యాడీ పడిపోయాడురా ఇట్లా బెడ్ పైన. ఏమైందో తెలీదు రా తొందరగా ఇంటికి" అంటే నేను అప్పుడు ఇంకా మిడ్‌వేలో బండి యూ టర్న్ చేసుకొని తిరిగి ఇంటికెళ్ళినా. అప్పటికి డ్యాడీని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళలేదు. ఇంకా ఆ బెడ్ పైన పడుకొనున్నాడు. నాకు తెలిసిన ఏమంటారు ఫస్ట్ థింగ్ ఏంటి నువ్వు చెస్ట్ పైన ఇట్లా హార్ట్ పంప్ చేయడానికి కంప్రెషన్. ట్రై యా. చేస్తావు, కంప్రెషన్ చేయడానికి ట్రై చేస్తావు. సో, ఐ డిడ్ థాట్ ఎ లాట్. I had to think rationally, but maybe I'm a bad guy again for doing this. మా డ్యాడీకి హెపటైటిస్ సి ఉండే. సో, ఇఫ్ ఐ గివ్ మౌత్ టు హిమ్ ఎట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్ మైట్ అఫెక్ట్ మీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనింకా ఆలోచించి మౌత్ టు మౌత్ వరకు ట్రై చేయలేదు నేను. బట్ మా మమ్మీ అప్పటికి గూడా ట్రై చేసింది తెలుసా మౌత్ టు మౌత్ ఇచ్చి మేబీ సమ్ కైండ్ ఆఫ్ నాకు తెలిసిపోయింది ఇంకా డ్యాడీది అయిపోయింది. అవ్వరు అని తెలుసు. బట్ మా మమ్మీకి ఆ హోప్ ఎందుకు ఉండేనో ఆ టైంలో తెలీదు గానీ షీ జస్ట్ ట్రైడ్ మౌత్ టు మౌత్. షీ డిడ్ కంప్రెషన్. నేనింకా మా మమ్మీని ఆపేసి కూర్చోబెట్టి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి ఆ పాయింట్‌లో ఆటోని పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఐ నో థిస్ విల్ హ్యాపెన్. ఐ మీన్ వాళ్ళింకా డిక్లేర్ చేస్తారని తెలుసు. ఇంకా తీసుకెళ్ళి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా స్టార్ట్ చేయడం ఏడవడం అదంతా. నాకెందుకో తెలీదురా ఇప్పటికి నేను చెప్తున్నా గదా! మా డ్యాడీ చనిపోయిన తర్వాత ఒక్కసారి గూడా నేను ఏడవలే. ఒక్క చుక్క నీళ్ళు రాలే నాకు. బట్ క బట్ ఇట్స్ చెప్తున్నా ఇట్స్ లైక్ ఐ డోంట్ నో. బట్ నేను ఇక్కడ కెనడాకొచ్చిన తర్వాత టు బి హానెస్ట్ చాలా సార్లు ఏడ్చిన. పిచ్చోళ్ళ చిన్న పిల్లోడిలా ఏడ్చిన మా డ్యాడీని తలుచుకొని. ఇప్పుడొస్తుంది ఆ బాధ. ఎందుకో నాకు తెలీదు. ఐ యా. స్టిల్ డోంట్ నో బట్ అరే అది అప్పట్లో నేను ఒక్కసారి గూడా ఏడవలేదు. ఇది ఇప్పుడు ఇది నాకొస్తది. సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందిరా. ఇది డిలేడ్ ఇది ఉంటదంట. బట్ ఈవెన్చువల్లీ యూ విల్ క్రై అనేది ఉంది. ఆ పాయింట్ లో వెన్ యూ ఆర్ ఇంటూ దట్ మాన్స్టర్ మోడ్ అది అంతా వెళ్ళిపోతది కానీ ఈవెన్చువల్లీ బాడీకి మైండ్ కి ఒక రిలీజ్ కావాలి. ఇట్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. మనిషి పోయాక ఎక్కువగా గుర్తు రాకపోవచ్చు కానీ గుర్తు మాత్రం వస్తుంటది కదా హ్మ్. అప్పుడప్పుడైనా. సో దట్ లెట్ అవుట్ షుడ్ హ్యాపెన్ జస్ట్ టు మేక్ యూ యాహ్! ఫీల్ రిలీవ్డ్ అనేది ఉంటది. యాహ్! సఫర్డ్ సఫర్డ్ ద మోస్ట్ అంటే మా మమ్మీ. ఎందుకంటే హాడ్ బ్యాక్ టు బ్యాక్ డెత్స్. మా తాతది అయిన తర్వాత 1 మంత్‌కే షీ అప్పటికి ఇంకా కోలుకోలే మా మమ్మీ మా తాతయ్య చనిపోయిన డెత్ ఫీల్ నుంచి. 1 మంత్‌కే మా డ్యాడీ చనిపోయేసరికి ఐ స్ ఐ కాంట్ సే దట్ ఐ నో హర్ పెయిన్ అని. బికాజ్ ఐ స్టిల్ డోంట్ నో హౌ షీ ఐ మీన్ కోప్ అప్ విత్ థట్. ఎట్లయిందో తెలీదు. వాట్ షీ హాస్ బీన్ త్రూ ఐ స్టిల్ డోంట్ నో. సీరియస్‌లీ 1 మంత్‌కే మా డ్యాడీ చనిపోయేసరికి షీ వాస్ ఏమంటారు అయిపోయింది. షీ హిట్ రాక్ బాటమ్ అని చెప్పొచ్చు ఇట్లా. షీ షీ వాస్ జస్ట్ లివింగ్ ఫర్ మీ అండ్ మై సిస్టర్ అంతే. ఇట్ వాస్ యాహ్! లైక్ యాహ్! థాట్ ఫర్ హర్. బేసిక్‌గా అబ్బాయిలకైతే దేర్ ఇస్ ఎ ప్రాసెస్ టు ఫాలో. దేర్ ఆర్ థింగ్స్ టు బి డన్. సో హి కెన్ గెట్ ఇంటూ దట్ జస్ట్ టు అవాయిడ్ సమ్ షిట్. క్రైయింగ్, టేకింగ్ సింపథీస్, టు మేనేజ్ పీపుల్ ఎవ్రీవన్. ఆ దరిద్రంలో గూడా వచ్చిన వాళ్ళందరికీ తినడానికి ఏమైనా ఉందా? లేదా? ఇయన్నీ హ్మ్. ఆలోచించి ఈ ఈ ఈ ఈ సో వాడు ఆ మార్గంలో ఎళ్ళిపోయి మిగతాది అవాయిడ్ జేయొచ్చు. నేనందుకే మానస అండ్ హారికని పిలిచా. అసలు హౌ వాస్ ఇట్ ఫర్ దెమ్ ఫర్ ఎ గర్ల్ సిన్స్ దే ఆర్ ఓన్లీ గర్ల్స్. బాయ్స్ కన్నా గూడా డిఫరెంట్. అమ్మ, అమ్మ అండ్ ఇద్దరు ఆడవాళ్ళు లేకపోతే అట్లా ఉంటే వాళ్ళకెలా ఉంటది అనేది అది ఇంకా టఫ్ ఏమో కదా! సీ I have no idea. బోత్ ఆర్ ఎమోషనల్. అందుకే నేను ఆళ్ళని పిలిస్తే ఆళ్ళేమో కరెక్ట్ టైంకి అండ్ హ్యాండిల్ ఇంకా ఆడపిల్లలు అంటే వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్
తండ్రి లేడు, తల్లి లేని పిల్ల, అవన్నీ చాలా ఉంటాయి. ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఇస్ డెడ్ ఈవెన్ బిఫోర్ ద గర్ల్ హాస్ గాట్ మ్యారీడ్, అయ్యో! పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, చనిపోయారు. దట్ దట్ టాక్ ఇస్ యాహ్! హారబుల్. అసలు లైక్ వాట్స్ అ బిగ్ డీల్? లైక్ ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ నేను సీరియస్‌లీ మా డ్యాడీ చనిపోయినప్పుడు గూడా మా చెల్లి వచ్చే చుట్టాలందరూ అయ్యో! కూతురి పెళ్లి చూడకుండా చనిపోయాడు. చా పెళ్లి గోలెందుకురా నీకు ఇక్కడ ఒకతను ఎగ్జాక్ట్‌లీ. పడున్నాడు చనిపోయి. Even బుల్‌షిట్ even when అదంతా. మా డాడీ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, I don't know how he died. Nobody told me. They told me after a month అన్నమాట. So I really don't know exactly what happened with him. అసలు తాతయ్య బాడీ అక్కడుంది అండ్ లిటరల్లీ దే వర్ టాకింగ్ అబౌట్ మై మ్యారేజ్. ఒక సంబంధం వచ్చింది. కొడుకుని అదే అబ్బాయిని చూస్తారా? I was my mom and my dad were like, చనిపోయింది మా మామయ్య, మై డాడ్ ఓవర్ దేర్. సో యూ ప్లీజ్ మీరు టాకింగ్. పెళ్లి విషయం అసలు ఇంకోటేంటంటే వాళ్ళెందుకు మాట్లాడొద్దన్నారు అంటే, ఇట్స్ అ డెత్ సెరమనీ, రైట్? సో డెత్ సెరమనీ దగ్గర యూ షుడ్ నాట్ బి టాకింగ్ అబౌట్ ఆస్పీషియస్ థింగ్ లైక్ మ్యారేజ్ ఆర్ పూజ గాని అట్లాంటివి మాట్లాడకూడదు. What I didn't like about my family is that they're just considering it as a death ceremony. హ్మ్. It's not because a person is dead over there. ఆ కనెక్షన్ అనేది వాళ్ళు చూడట్లేదు. They're just seeing it as a death యాహ్! ceremony. సో మనం ఆస్పీషియస్ గురించి మాట్లాడకూడదు, పెళ్లి విషయం మాట్లాడకూడదు, పూజ గురించి నో, నథింగ్ లైక్ దాట్. ఇది మన దగ్గర బేసిక్‌గా హిందూస్‌లో అశుభం జరిగిన చోట మళ్ళీ ఏదైనా శుభం జరిగితే హ్మ్. ద 1 ద ఇయర్ గై లోపల 1 చేయాలి ఇయర్ లోపల అన్నట్టు. జరిగితే ద గై హూ లెఫ్ట్ మైట్ కమ్ బ్యాక్ త్రూ లైక్ ఎ బేబీ, ఇట్లాంటి హ్మ్. సూపర్‌స్టిషన్స్ గూడా ఉంటాయి. సో యాహ్! ట్రూ. అది అంటే అది కరెక్టే టు బి And ఆనెస్ట్. and బికాజ్ what I like in our rituals is after certain 14 days or something, I don't know the count and stuff like that. Death is an end, but it should be celebrated అనే ఫీలింగ్ లో కూడా ఉంటారు. 14 హ్మ్. డేస్ ఆఫ్ మోర్నింగ్ అయిన తర్వాత మళ్ళీ యూ కాల్ ఎవ్రీవన్, ఫీడ్ దెమ్, యాహ్! జస్ట్ హ్యావ్ ఎ హ్యాపీ బిగినింగ్ అగైన్ జస్ట్ అన్నట్టు ఉంటది కదా. సో నాకు అది బాగానే నచ్చింది. అది ఈ డెత్ అనేది ఎలా ఉన్నా, హ్యాపీగా ఉన్నా చెడుగున్నా, ఇట్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్. అందుకే మనోళ్ళు సంవత్సరికం అని చెప్పేసి హ్మ్. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ చనిపోయిన రోజు ఏడుస్తావు, 1 ఇయర్ తర్వాత బాగా మిస్ అవుతావు, థర్డ్ ఇయర్ నుంచి ఇది అదొక ఈవెంట్ లాగా అవుతుంది. ఇక అవును. ఏ లెట్స్ గెట్ టుగెదర్ మ్యాన్ అన్నట్టు. సో విచ్ ఈస్ అ గుడ్ థింగ్ దో. యూ సెలబ్రేటింగ్ హిమ్, యాహ్! you're thinking of him, you're just having a happy day, which is good అన్నట్టు అనుకుంటున్నాను. Do you guys believe in the afterlife? I heard a నాకు lot of stories. I don't know whether You they're know this Dalai Lamas అందరూ వీళ్ళందరూ strongly believe in afterlife and they go around searching a kid that he is reborn again, and ఆ పిల్లోడు కూడా అన్ని చెప్తూ ఉంటాడు, నేనే అది పాస్ట్ లో ఇది జరిగింది హ్మ్. అది జరిగింది, వాడికి ఒక టెస్ట్ పెడతాడు, అది పాస్ అయితేనే ఆ వీడే అని చెప్పేసి ఉంటది. శాంభవి అని చెప్పేసి మన తెలుగు స్టేట్ లో ఒక పిల్ల, నేనే నెక్స్ట్ లామా అంటే అలా వచ్చి దలై లామా వచ్చి మీట్ అయితే ఈ ముండా యాక్షన్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఏమ్మా, చిన్న పిల్ల అదేమో, దేవుడా. ఈ ఆఫ్టర్ లైఫ్ కొన్ని కాన్స్పిరసీస్ కూడా బాగా వ్యాలిడ్ గా ఉంటాయి కొన్ని కొన్ని. చాలా వచ్చినాయి. లైక్ ముందు జరిగినయన్ని చెప్పిండు. ఆ! ముందు జరిగిన ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళి ఇవి తను నా భార్య అది ఇది అని అన్నట్లు చూపిచ్చారు అన్నట్టు చాలా వచ్చినాయి. యాహ్! మ్యాన్. అండ్ బేసిక్‌గా మన పురాణాలు ఇవన్నీ చెప్పేవి గూడా అవే. ఈ ఆఫ్టర్ లైఫ్ గురించి. నేను చేసిన రిసర్చ్ ప్రకారం అయితే, వెన్ యూ డై అంటే అకాల మరణం అయితే, అకాల మరణం అంటే వాడికి ఆయుష్ ఉంది. కానీ సడెన్‌గా యాక్సిడెంట్ అయిపోయాడు. లేకపోతే ఇట్లా ఉంటే హిస్ సోల్ గోస్ టు అనదర్ డైమెన్షన్ అండ్ వాడి ఆయుష్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యేదాకా ఆ డైమెన్షన్‌లో ఉంటాడు. కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ హి గోస్ టు దిస్ వైతరణి నది, నరకం అండ్ దెన్ స్వర్గం. నో వన్ స్టేస్ ఫరెవర్ ఇన్ నరకం. హి హాస్ టు కంప్లీట్ హిస్ పనిష్మెంట్ అండ్ దెన్ గోస్ టు స్వర్గం ఫర్ ఆల్ ద గుడ్ డీడ్స్ హి డస్ అంట. నాకు మొన్నటిదాకా ఉంటే స్వర్గంలో ఉంటారో లేదా నరకంలో ఉంటారో అని అనుకున్నా గానీ ఇట్స్ కుకట్పల్లి టు లింగంపల్లి లాగా అనుకోలేదు. మధ్యలో అక్కడ ఆగాలి, ఇక్కడ ఆగాలి, ఇక్కడ ఆగాలి అన్నట్టు. సో ఎవ్వరికీ నరకం తప్పదన్నమాట.
అంతే గదా! నువ్వు ఎంత కొంత మంచిగున్నా గాని ఎవడికో ఒకడికి చెడే అయితది గదా! కొంతమంది అంటూ ఉంటారు గదా! నువ్వు చేసిన పాపాలన్నీ ఈ భూమి మీదే అనుభవిస్తావు. సంథింగ్ లైక్ థాట్. దట్స్ కర్మ సిద్ధాంతం అది. ఇంకోటి ఏందంటే చనిపోయినప్పుడు అంటే నీ ఆయుష్ కంప్లీట్‌గా తీరిపోయి చనిపోతే వన్స్ యూ పాస్ దిస్ సర్కిల్ నీ స్వర్గం నరకం టైం అయిపోయింది బేటా అంటప్పుడు నెక్స్ట్ దెన్ యూ విల్ బి అగైన్ సెంట్ ఇంటూ ఎ వుమెన్స్ యూటరస్ అగైన్ టు బోర్న్ యాస్ ఎ బేబీ. It's a యాహ్! circle again. ఇట్స్ ఎ ఇట్స్ ఎ సర్కిల్. సర్కిల్. We గాట్ have to ఇట్. go through that shit again. ఏమో సైంటిఫిక్‌గా తెలీదు గానీ ఇట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. అంటే కొంతమంది ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లలు దే విల్ థింగ్స్ లైక్ దే విల్ సేమ్ బిహేవియర్ సేమ్ వాళ్ళలాగానే ఉంటది. వాళ్ళ మాటల్లాగానే ఉంటాయి. అది బేసిక్‌గా జీన్స్ గదరా! ఇప్పుడు నేను బతికే ఉన్నా. కానీ మా అక్క కొడుకు అచ్చం నాలాగే ఉంటాడు. మా అక్క టెన్షన్ పడుతుంది. "ఈడు నీలా తయారైతాడు ఏందిరా" అని జెప్పేసి. థాట్ ఈస్ సో, బై డిఫాల్ట్. మేనమామ జీన్స్ పోలికలు పక్కా అబ్బాయికొస్తాయి. థాట్ ఈస్ ఆహ్, మేనమామ అమ్మాయికైతే మేనత్త మేనమామ పోలికలు ఇప్పుడు పోలికలొస్తాయి. నేను ఉన్నా గాబట్టి మేనమామ పోలికలొచ్చాయంటారు. అదే నేను పోయుంటే అజయ్ గాడు మళ్ళీ పుట్టాడు అనేటోళ్ళు. సో, సో ఇట్స్ మన కన్వీనియన్స్‌కి తగినట్టు మనం మన బిలీఫ్ సిస్టమ్‌ని Yeah, నడుపుతూ belief ఉంటాం. system అంతే. It's all about యాహ్! convenience. So, do you want your body to be cremated or buried or donated? What's your plan? నేను చాయిస్ ఇచ్చా. నన్ను బర్న్ చేస్తే నా యాషెస్ తీసుకెళ్ళి గంగా నది ఇది గాకుండా సముద్రంలో కలిపేయండి అన్నట్టు అన్నా. ఒకవేళ బరీ చేసే ప్లాన్స్ ఉంటే బరీ చేయకండి. దేర్ ఇస్ దిస్ టెక్నాలజీ వేర్ యూ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఎ ట్రీ. యెస్. Yeah, జస్ట్ I heard about it. Yeah. సో టేక్ ఏ ల్యాండ్ ఆర్ ఇన్ అవర్ లాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. జస్ట్ మనోళ్ళు మాత్రమే ఉండేటట్టు జస్ట్ దే ఆర్ దేర్ స్టిల్ దేర్ అన్నట్టు పెట్టుకోండి నేను ఒక ఫన్నీ ఈరోజు కామెంట్ ఏం చదివానంటే దానిలో లైక్ ఇఫ్ మై బాడీ వాంటెడ్ టు బి ఎ సీడ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ వీడ్ సీడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓన్లీ. ఈరోజు నేను అజయ్ స్మోక్ చేస్తున్నా. నేనైతే నేనేమన్నా అనుకున్నా అంటే నేను తుఫాన్ వచ్చినా గూడా కొంచెం నిలబడగలిగే చెట్టు లాంటి చెట్టుని ప్లాన్ చేయండి. ఇట్లా తులసి మొక్కలు ఇట్లాంటివి గాదు. కొంచెం పెద్ద చెట్టు అయ్యేటట్టు అట్లా అని చెప్పేసి మర్రి చెట్టు ప్లాన్ చేయకండి. మళ్ళీ వేరే చెట్టు పెట్టడం కష్టమైతది అన్నట్టు. ఐ మీన్ ఆఫ్టర్ డెత్ ఆల్సో యూ విల్ బి యూజ్‌ఫుల్ టు ద ప్లానెట్ గదా! టేకింగ్ ద కార్బన్ డయాక్సైడ్ అని. ఈ పాడ్‌కాస్ట్ ఒక 60, 70 సంవత్సరాల తర్వాత మీ మనవళ్ళు ఇని, ఓహ్! నాయనమ్మ ఇట్లా చెప్పింది, తాతయ్య ఇట్లా చెప్పాడు ఒకసారి లెట్స్ డూ థట్ అన్నట్టుంటే పనికొస్తది చెప్పండి. ఐ హావ్ యాక్చువల్లీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. నా బాడీ ఎట్లా చేయాలి అది ఇది అని. దేర్ ఇస్ ఐ డోంట్ నో వాళ్ళేదో సమ్ అవెన్ లాంటిది ఎక్కడో లోపల పంపించేసి దే జస్ట్ బర్న్ ఇట్ యాహ్! నాట్ ఎగ్జాక్ట్‌లీ బర్న్. అది బర్న్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అని చెప్పేసి ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. దే పుట్ ఇట్ త్రూ సమ్ చేంబర్ అబ్బా! అదే 7/Gలో హీరోయిన్‌ని లాస్ట్‌కి అట్లనే పంపుతారు. ఆ మూవీ. ఓకే. యాహ్! అదే ఇప్పుడు 'నిఫా వైరస్' మూవీలో గూడా అలాగే Yeah, yeah. చేస్తారనమాట. సో, మేబీ దట్ ఈస్ ద బెస్ట్ వే బికాజ్ ఐ యాహ్! డోంట్ నో. యాహ్! యాహ్! వెంకీ? If I go healthy, I would certainly like to donate my body. Someone or the other ఎవరికో ఒకళ్ళకి యూజ్ చేయాలి. But if I'm not going healthy, then please burn me. ఐ డోంట్ ప్రిఫర్ బర్నింగ్ మ్యాన్. నాకెందుకో Why? నాకెందుకో ఐ డోంట్ నో. బర్నింగ్ నచ్చదు నాకు. కాలిపోతున్నాడు బరీ అనే చేస్తే ఫీలింగ్ ప్లేస్ నచ్చదు వేస్ట్ నాకు. కదరా! నాకు అంటే ప్లేస్ వేస్టేజ్ కదా అనిపిస్తది నాకు. అంటే బరీ చేస్తే. ఐ మీన్ అరే! ట్రీగా పెడితే ఓకే ఫైన్. బట్ ఉట్టి క్రిమేషన్ గ్రౌండ్స్ ఇస్తే నాకు ఎందుకు ప్లేస్ వేస్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తది. సో లోకేష్ గా నువ్వు? నేనైతే I'll still stick to that donating to the medical college option because yeah, abuse చేయొచ్చు ఏదైనా చేయొచ్చు but to looking at a positive side of it will be used for some research and some purpose, right? Like ఏమన్నా ఏ కొద్ది పాటిదైనా if they wanted to use it they just use it. Yeah, and organs are healthy if they're good enough in a good condition to donate to someone, we'll go ahead for that. Or else yeah, I prefer giving away to a laboratory or something. మన తరుణ్ గారు? డొనేటింగ్ మై ఆర్గన్స్ దట్స్ ఇట్. నాట్ మచ్. అంటే సో ఇంకా ఆలోచన సీరియస్‌గా ఆలోచన రాలేదు. నువ్వు చెప్పాకే కొంచెం అవేర్‌నెస్ తేవచ్చు మళ్ళా. ఓకే. సో టు కన్క్లూడ్, హౌ డు యూ వాంట్ యువర్ ఎండ్ టు బి when you are on your bed that your time has come? How do you want to be?
యూ వాంట్ టు బీ విత్ యువర్ పార్ట్నర్ అన్నట్టు, లేకపోతే నేను చెప్తాను దాంతో నుంచి నీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా, తర్వాత యూ గైస్ కెన్ డిసైడ్. వెన్ ఐఎమ్ ఆన్ మై బెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ వాంట్ పెయిన్లెస్ డెత్ భయ్యా. I know it is too much to ask for, but I just want to be gone, like that. అందుకే Spotted. నేను I saw నీ మామ స్పాట్ డెత్ అంటే ఏదో వచ్చి కొట్టేసింది నేను పోయానని కాదు. స్పాట్ డెత్ స్పాట్ డెత్ Cha. అంటే Okay, okay. Continue. sorry. When I'm going down, I want to give send off to everyone, like smiling, and when I'm gone, I want people. I don't want people to mourn. వచ్చి ఐ వాంట్ టు సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మా దరిద్రుడు చచ్చాడు కమాన్ లెట్స్ డాన్స్ అన్నట్టు కాకుండా, అలా కాకుండా అరే అజయ్ గాడు వాడితో ఈ మెమరీస్ ఉండేరా, వీడితో ఈ మెమరీస్ ఉండేరా, వాడితో పాడ్కాస్ట్ లో సాగుంటేటోడరా, ఏమో పొద్దున్నే లేపేటోడరా, ఇవన్నీ చెప్పి మాట్లాడుకొని నవ్వుకొని జస్ట్ చీయర్స్ అని చెప్పేసి తాగి సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోతే ఐ వాంట్ మై ఎండ్ టు బి లైక్, ఐ మీన్ ఎండ్ అండ్ ఆఫ్టర్ ఎండ్ టు బి లైక్ దట్. పెయిన్‌లెస్ డెత్ ఉండాలి. సెండ్ ఆఫ్ ఇచ్చుకునేటట్టు ఉండాలి. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బీ దేర్. అంతే. నేను ఏం జించాను, ఏం సాధించాను అనేది బతికున్నప్పుడు చేసే దాన్ని బట్టి ఉంటది గానీ, డెత్ బెడ్ పైన ఉన్నప్పుడు ఏమనుకుని ఏం లాభం? ఐ డోంట్ వాంట్ టు గో విత్ రిగ్రెట్స్ మ్యాన్. ఓహ్! పెళ్లి చేసుకొని వైఫ్ ఉంటే అంటే చేసుకోమను. ఇఫ్ షీ ఈస్ ఓకే, దెన్ ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలనేటట్టు ఉంటే యాహ్! అట్లా ఉన్నా గూడా బి వెరీ గ్లాడ్. లేదు తను ముందు వెళ్ళిపోతా అంటే నో, ఐ డోంట్ వాంట్ దట్. నా వల్ల గాదు. వద్దు భయ్యా. ఫస్ట్ నేను, ఆ తర్వాత నువ్వు అన్నట్టుంటా. ఐ యామ్ సెల్ఫిష్. ఐ యామ్ ఎ బ్యాడ్ గై ఎట్ దట్ పాయింట్. యాహ్! యాహ్! నా క్లైమాక్స్ అలా ఉండాలి. ఓకే. నేను చెప్తా. సో, యాక్చువల్లీ నేను అంత ఇయన్నీ థింక్ చేసేవాడిని కాదు. సో, ఈ పాండమిక్ ఈ టైంలో ఐ సా సంథింగ్ కాల్డ్ 90 ఇయర్స్ లైఫ్ క్యాలెండర్. అది ఎవరైనా చూసారా? అంటే ఇట్స్ నాట్ ఎ మూవీ. ఇట్స్ జస్ట్ లైఫ్ క్యాలెండర్ బాక్సెస్‌లో పెట్టేసి ఉంటాయి. యూ కెన్ సెర్చ్ ఇన్ ద ఇంటర్నెట్. నీకు 90 ఇయర్స్ లైఫ్ క్యాలెండర్ అంటే ఎవ్రీ వీక్ ఈస్ అ బాక్స్ అండ్ దే విల్ హావ్ 90 ఇయర్స్ ఆఫ్ బాక్సెస్. అండ్ ఓకే. ఇప్పుడున్న నీ ఏజ్, నువ్వు పుట్టిన ప్లేస్, ఇండియా అవన్నీ పెడితే దే విల్ షో యూ యువర్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ and the number of boxes that got filled and number of boxes that are empty. So basically the number of boxes that are empty is your lifespan that you can live. Okay. సో అది చూస్తే నీకు సగం డబ్బా ఫిల్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, బికాస్ యూఆర్ ఆల్రెడీ 28 20 27 28 లో ఉన్నావు కాబట్టి 62 65 ఉంది మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో సగం ఇట్ ఈస్ ఆల్రెడీ ఫుల్. యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది బాక్సెస్ టు గెట్ ఫుల్ అండ్ యాక్చువల్లీ దట్ స్కేర్స్ యూ ఇఫ్ యూ సీ దట్ క్యాలెండర్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ యూజువల్లీ ప్రొడక్టివిటీకి యూజ్ చేయమని చెప్తారు, బట్ ఇట్ యాక్చువల్లీ స్కేర్డ్ అండ్ ఈ థాట్స్ అనే ట్రిగర్ చేశాను నన్ను. హౌ ఐ వాంటెడ్ టు డై అండ్ ఇఫ్ ఐ డై వాట్ స్టేజ్ ఐ షుడ్ బి అండ్ ఆల్. ఐ యాక్చువల్లీ గివ్ ఎ థాట్ అబౌట్ ఇట్. నా వరకు అయితే ఐ వాంటెడ్ టు డై యాక్టివ్, లైక్ నా సెన్సెస్ నా కంట్రోల్లో ఉండి అండ్ నా ఆర్గాన్స్ నా కంట్రోల్లో ఉండి, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఐ మీన్ పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్ యాక్చువల్లీ doesn't matter to me because it is all for that instant. You don't have a long-term pain when you're dying. So I actually wanted to die active, like all the senses are in your control. It's not like kontamandi old people chustam kada, their excretory system is not in their control, their mental state will not be in their control. Yeah. I don't want such stage of life. No, I don't want to face or experience such stage where I'm dependent on The others and I become a burden or something and all that. నాకు దానికంటే భయం ఏందో తెలుసా? సారీ టు ఇంటరప్ట్. నీకు ప్రేమించే వాళ్ళు చిరాగ్గా చేసినా కానీ చేసేటోళ్ళు ఉంటే ఓకేరా. కానీ ఒంటరిగా చచ్చిపోతాం అనే భయం ఉంటది చూడు. నీ సెన్సెస్, నీ ఆర్గన్స్ నీ ఉన్నా లేకున్నా ఒక్కడివే ఉంటే, లైక్ 'గాడ్ ఫాదర్'లో ఆల్ పచినో గాడు చివరికి చచ్చిపోయినట్టు. దట్స్ వే మోర్. అది మా తాతయ్య నాయనమ్మని చూసి ఇంకా నేను పర్సనల్‌గా చెప్తున్నా. ఒంటరితనం చావు కంటే భయంకరంగా ఉంటది అని చెప్పేసి తాతయ్య నాకు చెప్పేటోడు. వి యూజ్డ్ టు వాక్. ఊర్లలో మా తాతయ్య నేను ఈవినింగ్ అయితే ఆయన ఎక్సర్సైజ్ ఉండదు కదా బాడీకి. సో మార్కెట్ దాకా నడుచుకుంటూ వెళ్తుండే అనమాట. నేను ఒకటి తోడులాగా వెళ్ళి అక్కడ పునుగులు తినేసి వస్తుండే. సో ఇన్ అవర్ వాక్ హి యూజ్డ్ టు సే, ఇంట్లో వాళ్ళు అక్కడ చనిపోయారు, ఇక్కడ పిల్లలు వదిలేసారు, అది ఇది అంతా మొత్తం అంతా ఊరంటే ఏంటి, ఇక ముసలోళ్ళు పని లేనోళ్ళే కదా ఉండేది. అక్కడంతా సైలెన్స్, సందడి ఏముండదు. సైలెన్స్ తప్ప.
సో ఆ ఒంటరితనము, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లేకుండా ఉండడం దట్స్ ద వర్స్ట్ పార్ట్ అంట. ఐ డోంట్ వాంట్ టు బి దేర్. అట్లా ఉండొద్దు భయ్యా అన్నట్టయితే ఉంది. ఒంటరిగా ఉండొద్దు అన్నట్టు. కానీ కన్సిడరింగ్ మై లైఫ్ చాయిసెస్ రైట్ నౌ, ఐఎమ్ లిటరల్లీ స్కేర్డ్ దట్ ఐ మైట్ ఎండ్ అప్ లోన్లీ. సో ఐ డోంట్ వాంట్ దట్ టు బి హ్యాపెండ్. అది అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను నేను. యా, సో హోప్ఫుల్లీ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్, యా, ఐ జస్ట్ వాంట్ టు డై యాక్టివ్ విత్ ఆల్ మై సెన్సెస్ ఇన్ కంట్రోల్ అండ్ యా, దట్ స్టేజ్. అంతే. దట్ ఆర్ మై థాట్స్ అబౌట్ హౌ ఇఫ్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్. Same, painless death. And nijanga, that makes sense, like your excretory system is like not under your control and you are burdened to the other person. I don't want such kind of a death. Last days of my life, I don't want to be in the hospital. I saw a movie, I don't know what, Tamil movie anamata. So the guy, ఆ ముసలావిడ ఏంటంటే తను కోమాలో వెళ్ళిపోతదనమాట. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ హర్ ఇన్ ద హాస్పిటల్ విత్ ఆల్ దోస్ వైర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, అతను నీట్‌గా తనని ఇంట్లోనే పెట్టుకుంటాడనమాట, ద హస్బెండ్. తనని ఇంట్లోనే తిప్పుతూ పొద్దున కిచెన్ దగ్గర తీసుకెళ్ళి కాఫీ తాగుతావు. ఈవెన్ దో షీ ఈస్ లైక్ నంబ్ అండ్ స్లీపింగ్ ఇన్ ద వీల్ చైర్, స్టిల్ తనకు కాఫీ పెట్టడము, నువ్వు తాగుతావు. ఏదో మాట్లాడడము, సంథింగ్, టేకింగ్ హర్ టు ద గార్డెన్ అండ్ టెల్లింగ్ దట్ ఇదిగో ఈరోజు మామిడికాయ పండింది, తులసి చెట్టుకి నేను నీళ్లు పోసాను, నీకు గుర్తుందా మనం అప్పుడు అలా చేసాం ఇలా. Something every day he used to talk అనమాట. So I want, even if I don't know how my death is going to be or in ఎలా అవుతదో, I don't know how my life is going to be, but if in case if I'm in coma or something like that, I want my partner to not take me to the hospital. I just want to be beside him. I'm a great listener. I discovered that lately. I'm a great listener. So if my guy is very talkative, all my ears are for him. I just listen. I will just keep listening. So I don't know when, even if నేను అసలు లేస్తానో లేగనో నాకు తెలీదు, but I just don't want to be in that hospital because I've seen my nanoma, and so no hospital. I just want to be in the home. At that point of time, at the age of 80 at least, or Yeah. 70 at least, Yeah. I want to see who will be there. Like, mana age group అని అంటున్నారు కదా. I just want to know, like, who's going to be my friend? Who's going to listen to me? What am I going to talk that time? I'm curious about that. మై లాస్ట్ డేస్ హౌ ఐ వాంటెడ్ టు బి ఇస్ లైక్, ఓకే నేను లైఫ్‌లో అంతా అయిపోయింది. ఐఎమ్ నాట్ ఎ బర్డెన్ టు ఎనీవన్. లైక్ లోకేష్ చెప్పినట్టు కూడా నేను ఎవరికీ బర్డెన్ కాదు. ఐఎమ్ ఇండిపెండెంట్ నౌ. ఇంకా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ అన్నట్టు ఉండాలి నేను అట్‌లీస్ట్. లైక్ ఐ హావ్ డన్ వాటెవర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు డూ. ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. అట్‌లీస్ట్ కంప్లీషన్ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్‌లో ఉండాలి అనుకుంటున్నా బిఫోర్ డెత్ నాకు. అండ్ సర్టెన్‌లీ ఐ మీన్ దిస్ నాట్ ఎ గుడ్ థింగ్, బట్ సిల్లీ ఉండొచ్చు. బట్ నా లాస్ట్ డేస్ ఐ వుడ్ ప్రిఫర్ ఇన్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ rather than staying with my children. I do want to see my children and all, but still నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటే అదో సాటిస్ఫాక్షన్ నాకు. Exactly. I agree on అట్లా that point. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చూసే పిల్లలకి ఎట్లుంటారు, దే ఆర్ మోర్ సెల్ఫిష్. లైక్ నా లైఫ్ నాది అన్నట్టు ఉంటారు. ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్ మై చిల్డ్రన్ టు బి డాడ్‌ని టేక్ కేర్ తీసుకోవాలి, ఉండాలి, అతని లైఫ్‌లో నేను ఉండాలి అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేయను. ఆ Yeah. టైంలో వాళ్ళ థింకింగ్ ఎట్లుంటో చెప్పలేం. బట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ మై లాస్ట్ డేస్ టు బి విత్ మై ఓన్ ఏజ్ గ్రూప్, సో దట్ ఐ కెన్ డై పీస్‌ఫుల్లీ అన్నట్టు. తరుణ్‌గా నువ్వు చెప్పరా? సో పెయిన్‌లెస్ డెత్ అంటే ఎట్లా అంటే, మనం అన్ని మన తర్వాత వచ్చే జనరేషన్‌కి అన్ని బయట వాళ్ళు ఒక చేయి చాపకుండా టేకింగ్ మై జనరేషన్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే Yeah, నా yeah. పేరుతోటి నెక్స్ట్ లెవెల్ వెళ్ళి డూయింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఫర్దర్‌గా నేను ఈ పాత్రలో ఉన్నా అంటే మా ఫాదర్ వాళ్ళని ఆర్ ఐ మీన్ మా వైఫ్ కూడా ఒకవేళ నేను చనిపోయిన సరే తను ఉందనుకో, తిని చూపెట్టిన దారిలో నేను వెళ్తున్నాను. ఈ పాత్ర నేను కరెక్ట్ చూపెట్టగలిగితేనే దట్ విల్ బి మై పెయిన్లెస్ డెత్. సో అదే. సో ఇఫ్ ఐఎమ్ షోయింగ్ సమ్ పాత్ టు మై నెక్స్ట్ జనరేషన్,
నేను ఒక గోల్ రీచ్ అవ్వకుండా చచ్చిపోతున్నా అంటే దట్ విల్ బి పెయిన్ఫుల్ డెత్ ఫర్ మీ. ఇంకా అట్లా. అండ్ మై ఆర్గన్స్ ఆర్ ఆబ్వియస్లీ డొనేటెడ్. Obviously, yeah. That is the Yeah, that final is the moment I goal. want to spend with my partner. Final moment I want to spend with my partner. Okay, at any cost. కానీ హ్యావ్ యూ గైస్ నోటీస్, చనిపోగానే మన తన అని కాకుండా అల్టిమేట్లీ దే బికమ్ ఏ గుడ్ గై ఆల్ ఆఫ్ ఎ సడన్. చనిపోగానే ఈజ్ ఎ గుడ్ గై. బతుకున్నప్పుడు వాడికి నరకం చూపించిన వాళ్ళు కూడా వచ్చి చనిపోగానే అబ్బాయి ఎంత మంచోడు అది ఇది అంటారు. ఇట్స్ ఐరనీ. Yeah. అదే అందులో లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. Yeah, and basically we don't want to remember him for his bad things. We just want him to remember us good. అట్లీస్ట్ వాళ్ళ మనసులోనే జెన్యున్ గా తిట్టుకుంటున్నారా లేదా అనేది నాకు డౌట్ గా ఉందన్నమాట. బయట Yeah, మనుషులు Rajiv, అంటారు, మనసులో Rajiv. తిట్టుకుంటారు ఏముంది. అరే అజయ్ ఐ థాట్ లైక్ మానస, హారిక వీళ్ళందరూ ఉంటారని. నేను చదివిన ఒక మంచి కన్క్లూడింగ్ పారాగ్రాఫ్ ఒకటి ఉంది, విచ్ ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్ అవుట్. షల్ ఐ? Yeah, sure. కమ్ ఆన్. I think వాళ్ళు ఉంటే ఇంకా ఇట్ వుడ్ బి రిలవెంట్, బట్ ప్రవరాఖ్య అండ్ తరుణ్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఫర్ దమ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ రిలవెంట్. Yeah. So Mahaprasthanamlo there is this poem called Ankitam where he'll dedicate this poem to his friend who has died anamata. So the last paragraph is very inspiring, I can say. ఇందులో ఏమంటాడంటే, I'll just read it out. కావున ఈ నిరాశమయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను, ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహనం చేస్తున్నాను, అందుకో నా చాచిన హస్తం, ఆవేశించు నాలో, ఇలా చూడు నీ కోసం ఇదే నా మహాప్రస్థానం అని. సో వాట్ ఆల్ హీ సేస్ ఇస్, మనం చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆల్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అస్, లైక్ ఇన్ దేర్ వే దే మేక్ డెసిషన్స్ ఆర్ ఇన్ దేర్ ఐడియాలజీ అండ్ ఆల్ దాట్. సో దే బికమ్ ఆవాహనం అయిపోతారు మనలో, and that will actually help us to lead an incredible journey. That is what he says, Mahaprasthanam. So yeah, I feel what Tarun has faced, or what Pravarakya or Manasa and Harika Valderu, but what happened in their life, I mean, I feel their loved ones have become part of them, and they have been, and they are actually leading a very incredible journey is what I feel. Yeah, man, that's a good point to conclude. Thank Sri you. Sri Thank Sri you so much. Prasthanam. So that's it for today's podcast, guys. Thank you for coming together, sharing your personal stories. I know it would be hard for you, but I'm very proud for your mothers, man. More than you guys, as a salute asalu. I should appreciate them. They're going through and bringing up and making a career and striving through life. Crazy. And They went beyond us. yeah, అది అంటారు చూడు, you will only know your strength when you're pushed until your end అన్నట్టు. When there's no other choice, you need to go అంటేనే తెలుస్తుంది. Yeah, that's how. And this actually నేను ఇది వేరే పర్సనల్ పాడ్కాస్ట్ లో చెప్పేది ఉండే. మోడర్న్ దుర్గా ఇట్లాంటివన్నీ చేసినప్పుడు మగాడి పైన ఆధారపడకండి అని చెప్పేసి చెప్తుంటా కదా. అలాంటి మగాడి పైన ఆధారపడాలనుకున్న, మగాడు లేకుండా లైఫ్ ని స్ట్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఆడవాళ్ళందరికీ జోహార్లు. అండ్ భార్య లేకుండా వాళ్ళ కూతురికి వాళ్ళే అమ్మాయి నాన్నయ్య చేసిన పేరెంట్స్ కి జోహార్లు. అండ్ I think you guys have took something from this podcast. I learned a lot from this pod. Obviously. So thank you guys. Thank you. We'll meet in the next pod again. And bye.